చిన్నపిల్లలాగా జై క్లాస్ టైం శ్రీకృష్ణ. అవుతుందంటే ఎంత హ్యాపీగా అవుతుంటుందో. ఏం చేస్తా ఉన్నావు, చిన్నపిల్లలాగా ఉంటుంది మా పని. జై శ్రీకృష్ణ. వెయిట్ చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ. సార్. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే జై శ్రీకృష్ణ సార్. శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు అనుకోకుండానే ఈరోజు విష్ణు సహస్రనామం పెట్టుకోవడము చాలా ఆశ్చర్యంగా ఉంది. భగవంతుడి సంకల్పం. మనందరిలో యద్భావం తద్భవతి అనుకుంటాం కదా, భగవంతుడు అందరిలో ఉన్నాడు. ఆ సత్యం మనందరికీ తెలుసు. కనీసం ఒక్కరైనా కూడా నా లోపల భగవంతుడు లేడు అని అనలేరు. భగవంతుడు లేకపోతే ఈ కళ్ళతో చూడగలమా, ఈ చెవులతో వినగలమా, ఈ నోటితో మాట్లాడగలమా, కర్మేంద్రియాలతో పనిచేయగలమా, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలతో ఆలోచించగలమా? బాహ్యకరణాలు, అంతఃకరణాలు వీటన్నింటినీ కూడా ఉత్తేజపరిచేది ఆ భగవంతుడి చైతన్యమే. భగవంతుడు ఒక్కడే నిరాకార రూపంలో ప్రపంచమంతా చైతన్యంగా వ్యాపించి ఉన్నారు. ఆ భగవంతుడు ఒకానొక రోజు సంకల్పంతో ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. తన శరీరం అంతా కూడా 14 పెద్ద భువనాలుగాను, అందులో మళ్ళీ చిన్న 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 ఇంకా ఎన్నో భువనాలు అలా తయారు చేసి మనందరికీ అందించారు. మనుషులకే కాదు, దేవతలకు, గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు, పశువులకు, పక్షులకు, జంతువులకు, ఖేచరాలు, భూచరాలు, జలచరాలు, ఇలా భగవంతుడి సృష్టి అమోఘం. భగవంతుణ్ణి నిరాకారమైనప్పుడు ఎలా మరి అందుకోవడం? భగవంతుణ్ణి నిరాకారం కదా, ఎలా అందుకోవాలి? దేవుడికి రూపం లేదు, ఎంత కష్టమో గుర్తించడం. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే తన చైతన్యాన్ని కొన్ని రూపాలలో మనకు అందించాడు. కొద్దిగా జాగ్రత్తగా వినండి. భగవంతుడు తన చైతన్యాన్ని కొన్ని రూపాలలో మనకు అందించాడు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం భగవద్గీతలో కూడాను. రూపంతో చేసేటటువంటి పూజ మనని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అక్కడే ఆగిపోకుండా సాధన చేస్తూ సాధన చేస్తూ సాధన చేస్తూ కొత్త తీరాలకు చేరుకోవాలి. మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించాలి. ఆల్కెమిస్ట్ నవలలో మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ నవల రిఫరెన్స్. ఎక్కడో ఉంది నిధి, అతనికి ఎప్పుడూ కళ వస్తూ ఉంటుంది. ఆ కళలో ఎక్కడో నిధి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అలా వెతుకుతాడు వెతుకుతాడు, ఎంతో కష్టపడి తను సంపాదించినటువంటి డబ్బంతా ఖర్చు పెట్టి దూరంగా వెళ్ళాలనుకుంటాడు. వెళ్తాడు, మళ్ళీ మధ్యలో డబ్బు ఖర్చు అయిపోతుంది, కొంత పోతుంది. మళ్ళీ ఆ వెళ్ళిన దేశంలోనే మళ్ళీ కొన్నాళ్ళు ఉండి డబ్బుని సంపాదించుకుంటాడు. మళ్ళీ అక్కడి నుంచి అతి కష్టపడి ఎక్కడైతే తనకు మాట మాటకు స్వప్నంలో కనిపించిన ఒక దృశ్యం, ఎక్కడైతే నిధి ఉందని చెప్పి కనిపించిందో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చూస్తాడు. ఇంతలోపల సమాజం అంతా కూడా ఈ 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళు సమాజాన్ని అంతా కూడా చూస్తూ ఉంటాడు. కానీ అతడి లక్ష్యం ఒక్కటే, ఆ నిధిని ఎలా అయినా పట్టుకోవాలి. చివరికి ఆ నిధి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ జనాలు చెప్తారన్నమాట, ఇలాంటి కళల్ని నమ్ముతావా పిచ్చోడా, మాకు కూడా వచ్చాయి కొన్ని కళలు. ఆ కళ లోపల ఒక ఇంట్లోంచి ఓ చర్చ్ వచ్చినట్టుగాను, ఆ చర్చిలో ఒక చెట్టు వచ్చినట్టుగాను అలా ఉంది. అలాంటి ఇల్లు ఎక్కడైనా ఉంటాయా అసలు? అక్కడ నిధి ఉన్నట్టుగా ఉంది, ఆ చెట్టు కింద నిధి ఉంది అని చెప్పి నాకు కళలు వస్తున్నాయి, నేను వెళ్ళానా అక్కడికి అంటాడు ఆ వ్యక్తి. అనగానే ఇప్పుడు అతనికి అర్థమవుతుంది ఆ ఇల్లు తనదే అని చెప్పి. అప్పుడు మళ్ళీ మొత్తం ఈ సాధనంతా గుర్తుంచుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి
ఆ చెట్టుని తవ్వి చూసేసరికి దాని కింద నిధి ఉంది. ప్రయత్నం చేశాడు, బయట ప్రపంచంలో మొత్తం ప్రయత్నం చేసి మళ్ళీ తన దగ్గరే ఉంది అని చెప్పి గుర్తించాడు. ఇప్పుడు ఇతను ఎక్కడైతే నిధి ఉంది అని చెప్పేసి వెళ్ళాడో అక్కడున్న వ్యక్తి తన స్వప్నాన్ని మర్చిపోయాడు. తను సాధించాలి అనేటటువంటి ఆశ లేదు. కాబట్టి ఏం చేశాడు, నేను వెళ్తానా అని చెప్పేసి ఆపేశాడు. కానీ ఈ వ్యక్తిలో అలా కాదు. ఇక్కడికి వెళ్ళాడు తన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే తను ఎక్కడ ఉన్నాడో అక్కడే నిధి కూడా ఉంది అని. మళ్ళీ వెనక్కి వచ్చాడు, ఆ నిధిని కనుక్కున్నాడు. ఇక్కడ నిధి వదిలేసి మనకు ఒక లక్ష్యం, జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యము చాలా గొప్పది. ఆ లక్ష్యము భగవంతుణ్ణి మనం అందుకోవాలి. ఆ లక్ష్యం ఏమిటంటే మనము భగవంతుని మన లోపల గుర్తించాలి. ఎక్కడో బయట ఉన్నాడని వెతికితే తప్పు లేదు. బయట వెతుకుతూ ఆ మనలో ఉన్న దేవుణ్ణి గుర్తించాలి. ఒక్క పాయింట్ మళ్ళీ చెప్తాను ప్లీజ్. ఎవరైనా వంట పనులు చేస్తున్న వాళ్ళు, భోజనాలు చేస్తున్న వాళ్ళు, పిల్లలకి భోజనాలు పెడుతున్న వాళ్ళు, జలకాయలు వాళ్ళ హస్బెండ్స్కి ఇస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కొద్దిసేపు ఆపుకొని జాగ్రత్తగా వినండి. భగవంతుడు బయట ఉన్నాడని వెతుకుతూ మనము ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడిని గుర్తిస్తాం. కాబట్టి ఇక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనేటటువంటిది మనం మాటిమాటికి నిరూపించవలసినటువంటి అవసరం లేదు. ఇక ఏ రూపంలో పూజించాలి అనేది అది వ్యక్తిగతం. కానీ ఏదో ఒక రూపంలో ముందు పూజ అంటూ మొదలెట్టాలి. ఏదో ఒక రూపంలో మనస్సుని ప్రశాంతత ఉంచుకునేలాగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రశాంత చిత్తం వచ్చిన తర్వాత అప్పుడు భగవంతుడు సర్వత్రా కనిపిస్తాడు, మనలో కూడా ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక నవల చెప్పాను, మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అతను చాలా చిన్నతనంలోనే సన్యాసం తీసుకుందాం అనుకుంటాడు. కానీ తల్లిదండ్రుల పోరుకి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి నిశ్చయించుకుంటాడు. కానీ పెళ్లి కూతురు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అందరితో చెప్తూ ఉంటాడు, 10-12 ఏళ్ళకి నేను సన్యాసం తీసుకుందాము అని. ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. తను ఏం చేయాలో తెలియదు, వదులుకోవడం ఇష్టం ఉండదు. అట్ ద సేమ్ టైం మరి 10 ఏళ్ళు పెళ్లి చేసుకున్న 10 ఏళ్ళకి నిన్ను వదిలేసి సన్యాసం తీసుకుంటాను అంటే ఎవరు ఒప్పుకుంటారు? చక్కటి సంపాదన, అందము, ఉద్యోగము అన్నీ ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు వదులుకోవాలనిపిస్తుంది? అప్పుడు ఆ అమ్మాయి అతన్ని శివానంద ఆశ్రమం తీసుకెళ్తుంది, అద్వైత ఆశ్రమానికి తీసుకెళ్తే అద్వైత ఆశ్రమంలో అప్పుడు అతను ఒక మాక్ డ్రిల్ లాగా చేస్తాడనమాట. ఏమిటంటే కొన్నాళ్ళ పాటు సన్యాసిగా బతికితే అసలు ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి. ఇన్ని రోజుల పాటు ఉద్యోగంలో ఉన్నాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు మిగతా సమయాలలో ఏమవుతుందంటే మనకు భగవంతుడి పైన మనకు లక్ష్యము కేంద్రీకరించడం అంత సులభం కాదు. మన ఉద్యోగాలు, సమాజంలో ఈ హడావిడి ఉన్నంత వరకు. ఉదాహరణకి నేను బెంగళూరు వెళ్ళాలి అంటే బెంగళూరు వెళ్తాను, రిటర్న్ టికెట్ కూడా చేసుకుంటాను. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. బెంగళూరు వెళ్తాను, రిటర్న్ రావడానికి కూడా నేను టికెట్ని చేసుకుంటాను. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, అంతలోనే మనం అన్నీ సాధించేయాలి అనేటటువంటి లక్ష్యంతో ఏం చేస్తాము, గొప్ప గొప్ప ప్రదేశాలకి, నచ్చిన ప్రదేశాలకు వెళ్ళినా కూడా హడావిడిగా వెనక్కి వచ్చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సుకు నచ్చినటువంటి ఎన్నో విషయాలని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే అలా వెళ్ళి కొన్నాళ్ళ పాటు ఇవన్నీ చూసిన తర్వాతే వెనక్కిరా అనగానే అతను ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి అలా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా తనలో వస్తున్నటువంటి మార్పులని గుర్తిస్తాడు. సమాజంలో ఉన్నటువంటి మార్పులన్నింటినీ కూడా గుర్తిస్తాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు. చివరికి వెనక్కి వచ్చేస్తాడు. ఇంకా తర్వాత మళ్ళీ జీవితంలో అతను తీర్థయాత్రలు చేయడం అంటే తీర్థయాత్రలు తప్పని కాదు. ఇప్పుడు అతను తీర్థయాత్రలు చేయడం ద్వారా ఈ శరీరమే ఒక క్షేత్రమని, ఈ క్షేత్రంలోనే దేవుడు ఉన్నాడని. సార్ మళ్ళీ భగవద్గీతలోకి వెళ్ళిపోతున్నారు సార్ అంటే, అవును నేను వెళ్తా, భగవద్గీతలోకే వెళ్తాను. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు కదా, భగవద్గీత చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఆ భగవద్గీత ఉదాహరణల ద్వారానే చక్కగా విష్ణు సహస్రనామాన్ని తెలుసుకుందాం. ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు చెప్పుకుందాం. చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అస్సలు హడావిడి పడకండి, తొందరపడకండి. ఎప్పుడూ కూడా తొందరపడకండి. అసలు హడావిడి, తొందర అసలు వద్దు. హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా మంచం మీద పడుకొని వినండి, సోఫాలో పడుకొని వినండి, కళ్ళు మూసుకొని వినండి. ఇష్టం వచ్చినట్టు ఈ ఒక్క అరగంట సేపు ప్రశాంత చిత్తాన్ని మీరు మెయింటైన్ చేయండి. కాబట్టి భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అనేటటువంటి సత్యము
ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకండి. ఈ ఒక్క పాయింట్ ఎన్ని ప్రవచనాలు చెప్పుకున్నాం, మళ్ళీ రేపు మహాభారతం ప్రారంభించుకుంటున్నాం, 130 వారాలు అని చెప్పేసి అనుకుంటున్నాం మరి. కాబట్టి ఆ మహాభారతం నుంచి వచ్చిందే కదా ఈ విష్ణు సహస్రనామం, ఆ మహాభారతం నుంచి వచ్చిందే భగవద్గీత కదా. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యాస మహాభాగవతము మనం తెలుసుకోబోతున్నాం. సో గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, ఒక్కటి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్న విషయాన్ని ముందు నమ్మండి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తీర్థయాత్రలలో, క్షేత్రాలలో ఎందుకు మనం వెళ్ళాల్సి వస్తుంది అంటే, నేను 8 గంటలు ఆఫీస్లో ఉంటాను, ఒక 10 గంటలు ఇంట్లో ఉంటాను, ఒక 2 గంటలు మెట్రో రైల్లో రాను పోను వెళ్తూ ఉంటాను, ఒక 10 నిమిషాలు రాను పోను రైలు దాకా నడవడము ఇలాంటివి చేస్తూ ఉంటాను. నన్ను ఎవరన్నా కలవాలి అంటే ఎక్కడికి వస్తారు? మా ఇంటికే వస్తారు, ఎందుకంటే ఇంట్లో ఎక్కువసేపు ఉంటాను నేను. లేకపోతే ఏం చేస్తారు? ఆఫీస్కి వస్తారు. అంతేగాని రోడ్డు మీద వచ్చినప్పుడు పట్టుకుందామని చెప్పేసి రోడ్డు మీద ఎదురు చూస్తూ కూర్చోరు. నాకున్న 24 గంటల్లో ఒక 5 నిమిషాలు రోడ్డు మీద ఉంటానేమో, ఆ 5 నిమిషాలు పట్టుకుందామని చూడరు. కానీ ఆ రోడ్డు మీద 5 నిమిషాలు నడిచేది నేనే, ఇంట్లోపల 10-14 గంటలు ఉండేది నేనే, ఆఫీస్ లోపల 10-12 గంటలు ఉండేది నేనే. కాబట్టి నేను ఎక్కువగా ప్రకటితమయ్యే ప్రదేశంని తీర్థయాత్ర లేదా క్షేత్రము అని చెప్పేసి అంటాం. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఎక్కువగా ప్రకటితమయ్యేది అంటే భగవంతుడి యొక్క శక్తి ఎక్కువగా ప్రకటితమయ్యేది క్షేత్రము. కాబట్టి ఆ క్షేత్రాలకు మనము పవిత్రంగా వెళ్ళి పవిత్ర మనస్సుతో భగవంతుడిని ఏ తప్పు చేయకుండా, ఎవరిని కసురుకోకుండా, ఎవరి మీద కోపాన్ని చూపించకుండా, ముందున్న వాళ్ళని తొయ్యకుండా, వెనకున్న వాళ్ళని తిట్టకుండా, దర్శనం నాకే కావాలి అనే తొందర లేకుండా ప్రశాంత చిత్తంతో ఆ భగవంతుడిని చూస్తే ప్రతి చోట కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు 2 చోట్ల ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఒకటి స్వయంభూ, అక్కడ చాలా బాగా ప్రకటితం అవుతాడు. రెండవది ఏంటంటే భగవంతుడికి పద్ధతి ప్రకారం ప్రతిష్ఠించడం. చాలా జాగ్రత్తగా వినండి ప్లీజ్ ప్లీజ్. ప్రతిష్ఠించడం అంటే ఉత్తగా ప్రతిష్ఠించడం. మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. చక్కటి ఆగమశాస్త్ర నియమాలన్నింటినీ పాటిస్తూ మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, నీళ్లు అంటే జలం ద్వారా, నవధాన్యాలు, నవరత్నాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అది భూమితత్వం ద్వారా, మంత్రం చదవడం అంటే ఆకాశతత్వం ద్వారా, హోమము యాగాలు ఇవన్నీ చేస్తుంటారు కదా అంటే అగ్నితత్వం ద్వారా, ఇలా పంచభూతాలు మనకు కనిపించే ప్రతి పంచభూతాల తత్వాలతోటి ఒక స్థానాన్ని సిద్ధం చేసి ఆగమశాస్త్ర నియమాల ప్రకారము అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహము చైతన్యాన్ని అక్కడికి గుంజుకునేలాగా. సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ లోపల టవర్కి దగ్గరగా వెళ్తాం మనం మాట్లాడడానికి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా వినిపించదు, వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు చెప్పుకుంటూ ఉంటాం. జ్ఞాపకం ఉందా మీకు? రోజు చేస్తూ ఉంటాను నేను అదే పని. ఆ నేరాలు చెప్పుకునేటప్పుడు ఏమవుతుంది, చాలా ఇంపార్టెంట్ హాట్ టాపిక్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం, సరిగ్గా వినిపించకపోతే ఒక్కొక్కసారి వినిపిస్తాయి, వినిపించినా కూడా ఏం చేస్తాం, మళ్ళీ ఒకసారి వినాలనిపిస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తాం, కొద్దిగా ఆగాగు బాల్కనీలోకి వెళ్ళి వింటాను, ఇందాక చెప్పింది నువ్వు వినిపించింది కానీ ఇంకోసారి సరిగా వినాలని మళ్ళీ వెళ్ళి చాలా శ్రద్ధగా వింటాం కదా, రోజు చేస్తుంటాం కదా. అది ఎగ్జాక్ట్లీ దాని గురించే చెప్తున్నాను నేను. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే, ఎలా అయితే మనము ఫోన్ లోపల సిగ్నల్స్ అందుకోవడానికి ఎలా అయితే కష్టపడతామో ఆ టవరే ఈ దేవాలయము. కాబట్టి ఏ దేవుడు ముఖ్యమో అంటే ఏ దేవుడైనా ముఖ్యమే. ఈ తరంగాలను, ఈ సర్వ చైతన్యం ఏదైతే ఉందో, సర్వ చైతన్య రూపాంతం, సర్వ చైతన్యము భగవంతుడు చైతన్యమే. ఆ భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. విశ్వము విష్ణువు. ఈ విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. మనము గణేష్కి అదే పేరు అంటాము, విష్ణుమూర్తికి అదే పేరు అంటాము, శివుణ్ణి కూడా విష్ణు అని పిలుస్తాం. కాబట్టి విష్ణు అంటే వ్యాపించి ఉన్నవాడు, అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు. కాబట్టి విష్ణు సహస్రనామాలు అంటే, సార్ ఒక్క మాట చెప్పండి సార్, విష్ణుమూర్తి గొప్పనా శివుడు గొప్పనా? ఒక్క మాట సార్, ఒక చిన్న డౌట్, ఏమనుకోవద్దు మీరు, చిన్న డౌట్, విష్ణుమూర్తి గొప్పనా శివుడు గొప్పనా? మొన్న మాకు ఇంటి దగ్గర విష్ణు పురాణం చెప్పారు సార్. విష్ణువు తప్ప వేరే దేవుడు లేడు అన్నాడు, తిరుపతి తప్ప వేరే క్షేత్రం లేదు అంటే అలా చెప్పడంలో అర్థం ఏంటంటే దానిపైన నమ్మకం పెంచడానికి, అంతేగాని ఈ దేవుణ్ణి గొప్పగాను ఇంకో దేవుణ్ణి తక్కువగాను చూపించమని కాదు. ఒకే దేవుడు, ఆ దేవుడు మనం కోరిన రూపంలో చూసుకుంటాం. అదేంటి సార్ కోరిన రూపం ఎందుకు మనకు? లేకపోతే ఏమిటి, నచ్చని రూపంలో చూస్తాం ఆ దేవుణ్ణి. కొంతమంది శ్రీకృష్ణుని చిన్న పిల్లల్లాగా చూస్తారు, కొంతమంది మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు, పరిణతి ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణుని ఒక గురువుగా భావిస్తారు. శ్రీకృష్ణుడు సర్వత్రా వ్యాపించినటువంటి యోధుడుగా కొంతమంది భావిస్తారు.
అంటే అన్ని రకాల యుద్ధాలను చేసేటటువంటి వాడుగాను. కొంతమంది శ్రీకృష్ణుడిని రాక్షస సంహారం చేసేటటువంటి వీరుడుగా ఆలోచిస్తారు. కొంతమంది శ్రీకృష్ణుడిని చిటికెన వేలుతోని గోవర్ధనగిరిని ఎత్తాడు. ఆహాహాహా! సో అయితే మన కష్టాలన్నింటినీ కూడా చాలా సులభంగా తీసేసుకోగలిగినటువంటి భగవంతుడు అని ఆ రూపంలో, ఎవరికి నచ్చిన రూపంలో వారు భగవంతుణ్ణి ఊహించుకునేటటువంటి అనుభవము, అనుభూతి మనకు రావాలని హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఒకే దేవుడు కానీ అన్ని రూపాలలో ఉన్నది ఒకే దేవుడు. 9 అనే నెంబర్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏమన్నాం? 9ని ఎన్నిసార్లు గుణించినా, ఎన్నిసార్లు కలిపినా మళ్ళీ చివరికి మిగిలేది 9. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు, త్రిమూర్తులు, 9 + 9 + 9 27, 2 + 7 9 అయిపోయింది. త్రిమూర్తులన్నా దేవుడు ఒక్కడే, కరెక్ట్ 9. దేవుళ్ళు ఇద్దరు శివకేశవులు, ఓకే 9 + 9 18, 8 + 1 9. కాబట్టి భగవంతుడు ఒక మారని తత్వము. భగవంతుడు వికారములు లేనటువంటి వాడు. వికారములు అంటే ఏంటి? మార్పులు. నేను చిన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నాను, తర్వాత చిన్న బేబీగా ఉన్నాను, తర్వాత కౌమార దశ, యవ్వన దశ, ఇప్పుడు వృద్ధాప్యం అంటే బాగాలేదు, నాకు నచ్చలేదు, సో వృద్ధాప్యానికి దగ్గర దశ, తర్వాత వృద్ధాప్యము, తర్వాత మరణము, ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి నా లోపల మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను శాశ్వతం కాదు, మారేదేది శాశ్వతం కాదు. ఇవాళ నేను ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్తే మీరంతా కూడా నేను సత్యం చెప్తున్నానని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అదేవిధంగా భగవంతుడి తత్వం అనేది మారదు. భగవంతుడి ఆలోచనలు, భగవంతుడి యొక్క భావనలు, భగవంతుడి యొక్క కీర్తనలు, భగవంతుడి యొక్క భజనలు ఏదైనా తీసుకోండి, అందులో చెప్పేది ఒక్కటే, ఏంటంటే సత్యమే భగవంతుడు. వివేకానందుని అడుగుతారు, ఈజ్ గాడ్ రియల్ అంటే ఆయన జవాబు ఏం చెప్పాడు? రియాలిటీ ఈజ్ గాడ్. ఈ మాటలు విన్నప్పుడు గుండె లోతుల్లో అంటుకోవాలి, గుండెకు చిల్లుపడి కళ్ళలోంచి నీళ్లు రావాలి. భగవంతుడు మార్గంలో ఉన్నటువంటి మనుషులు చాలా సున్నితంగా, సులభంగా ఉంటారు. హడావిడి పద్ధతులలో వెళ్ళరు, హంగు ఆర్భాటాలకు వెళ్ళరు, ఎవరికో చూపించుకోవాలనేటటువంటి పద్ధతులకు వెళ్ళరు, ప్రశాంత చిత్తంలో ఉంటారు. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, ప్రతి ఒక్కరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన కలిగి ఉన్నటువంటి వారే ఉంటారు. కాబట్టి చాలా ప్రశాంతంగా ఉండండి. జీవితం లోపల ఎట్టి పరిస్థితులలో కూడా కోపాన్ని తెచ్చుకోవద్దు. వచ్చినా కూడా దాన్ని తొందరగా, వీలైనంత తొందరగా దాన్ని, అసహనాన్ని తొందరగా తగ్గించుకోండి. ప్రతి చిన్నదానికి అసహనం పడుతూ అందరిలో ఉన్నటువంటి భగవంతుడిని మనం బాధ పెడుతున్నాం. భగవంతుడు ఏమంటాడు? వీరు ఎటువంటి దుర్మార్గులంటే అందరిలో నేనున్నానని తెలిసి కూడా వారు వారి ఆసురీ లక్షణాలను పోగొట్టుకోరు. అలా చెప్పాడు భగవంతుడు. కాబట్టి నా ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత అపూర్వమైనటువంటి ఈ రోజు నాడు గుర్తుంచుకోవాల్సిందంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు. కానీ మనకు ఇంతకుముందు అనుకున్నాం, మనం నీరు, అన్ని చోట్ల నీరు ఏది తాగినా కూడా మనము దాహం తీరుతుంది, కానీ మోరీ నీళ్ళు తాగం కదా. పరిశుద్ధంగా చేసుకుంటాం మనం వాటిని, మినరల్ వాటర్ చేసుకుని అవి మాత్రమే తాగుతాం, అవి మాత్రమే స్వీకరిస్తాం. అదేవిధంగా మనని మనము క్లెన్స్ చేసుకోవాలి. అదే చిత్తశుద్ధి. భగవద్గీతలో మనం నేర్చుకున్నాం, ఫస్ట్ 6 అధ్యాయాలలో చిత్తశుద్ధి సాధించాలి. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా. కాబట్టి చిత్తశుద్ధిని తప్పక సాధించాలి. ఎన్ని పూజలు చేశాను, 40 ఏళ్ళుగా చేస్తున్నాను సార్, అది కాదు. మనసు పరిశుద్ధంగా అయిందా లేదా, మనసు ప్రశాంతంగా ఉందా లేదా, దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకోకుండా, భగవంతుడా నాకు ఈ జన్మనిచ్చావా, నా పాపములన్నీ కడిగేసుకునే ఒక అవకాశం ఇచ్చావా, సాధన చేసుకునే ఒక అవకాశం ఇచ్చావా, ప్రపంచంలోనే గొప్ప దేశమైనటువంటి భారతదేశంలో నన్ను పుట్టించావా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ధర్మంలో పుట్టించావా, రోటీ కపడా మకాన్కి నన్ను దూరం చేయకుండా ఆనందంగా ఉంచుతున్నావా, ఎంతో కొంత చదువు, ఒక మొబైల్ ఫోను, కబుర్లు చెప్పుకోవడానికి కొంతమంది మిత్రులు, అమ్మ నాన్న, సమాజంలో చిన్న స్టేటసు, ఒక చిన్న కారు లేకపోతే ఒక చిన్న స్కూటరు, ఇవన్నీ ఇచ్చావు కదా. ఇవన్నీ లేని వాళ్ళు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. వీటికి నేను తడుముకోకుండా చేసావా భగవంతుడా? ఈ అవకాశాన్ని నాకు ఇచ్చావు. నాలోనే ఉన్నటువంటి నిన్ను
నేను సాధన ద్వారా గుర్తిస్తాను. దీన్ని మనము 6 ప్యాక్ ఎగ్జాంపుల్తో తెలుసుకున్నాం, అందరూ గుర్తుంది అనుకుంటాను. మనము సాధన చేస్తేనే మనలోంచి 6 ప్యాక్ వస్తుంది, బయట నుంచి రాదు. అదేవిధంగా మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి కూడా మనలోని సాధన ద్వారానే మనం గుర్తించాలి. అంతఃకరణముల ద్వారా, అంటే మనోవాక్కాయాలున్నాయి. కాయం కంటే వాక్కు గొప్పది, వాక్కు కంటే మనసు గొప్పది. ఉపదేశసారంలో ఇదే కదా మనం నేర్చుకున్నది. కాయం కంటే వాక్కు గొప్పది, వాక్కు కంటే మనస్సు గొప్పది, మానసిక పూజలు గొప్పవి. ఈ విధంగా భగవంతుణ్ణి మనం గుర్తించడానికి మనకు త్రికరణాలు అందించాడు భగవంతుడు. మరి వీటితో పాటు ఇంకేమి ఇచ్చాడు భగవంతుడు మనకు సాధన చేయడానికి భగవంతుడు ఏమిచ్చాడు? ఒక్కసారి ఆలోచించినట్టయితే అన్నిటికంటే ముందు ఆత్మ. ఆ ఆత్మలోంచి మొట్టమొదట వచ్చింది శబ్దం. శబ్దం అంటే ఆకాశం. ఆకాశం నుంచి శబ్ద స్పర్శ, స్పర్శ అంటే వాయువు, రూపము, శబ్ద స్పర్శ రూపము అంటే అగ్ని, తర్వాత శబ్ద స్పర్శ రూపము రసము, రసం అంటే నీరు, తర్వాత గంధము అంటే భూమి. అంటే అన్నిటికంటే ముందు వచ్చింది ఏది? శబ్దము, ఆకాశతత్వము. ఆకాశతత్వం అంతా వ్యాపించి ఉంది. ఆకాశం ఎక్కడుంది అంటే ఏం చెప్తాం? ఆకాశము అన్ని చోట్ల వ్యాపించి ఉంది. భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. దాన్ని దేంతో గుర్తిస్తాం? మనము శబ్దంతో గుర్తిస్తున్నాం. ఇప్పుడు విష్ణు సహస్రనామం దగ్గరికి వచ్చేసాం. విష్ణు సహస్రనామము ఇదేంటి? శబ్దానికి సంబంధించినటువంటిది. ముందుగా శబ్దానికి సంబంధించి హిందూ మతం లోపల మనకు నామము, స్తోత్రము, సూక్తాలు, మంత్రాలు ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. ఈ అన్నీ కూడా అర్థవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటివి. మిగతా లాంగ్వేజ్ల్లో ఉన్నట్టుగా కాకుండా మన దగ్గర ప్రతి అక్షరానికి ఒక దేవత, ప్రతి అక్షరానికి ఒక మూల స్థానము, ఒక ఉత్పత్తి స్థానం ఉంటుంది. అది మన శరీరంలో శక్తినివ్వడమే కాకుండా ఆయా దేవతల యొక్క శక్తుల్ని మనకు అందేలాగా చేస్తుంది. ఆయా దేవతలని మనము వశం చేసుకునేటటువంటి శక్తిని కూడా అందిస్తుంది. కాబట్టి ఆ అందమైనటువంటి శక్తిని మనము విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం రెండిట్లోనూ కూడా గుర్తించగలుగుతాం. ఈ రెండు కూడా వేదవ్యాసుడు అందించినవి. సార్ భగవద్గీత కూడా భగవద్గీత కూడా పారాయణం కంటే భగవద్గీత ఆచరణ ఎక్కువ. బట్ అది కూడా కొత్త చేయొచ్చు, పారాయణం తప్పని కాదు. కానీ విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఇంకా మరి దేంట్లోనూ లేదు. అర్థము ఉంది, దానికి ఒక శక్తి కూడా ఉంది, ఆ శబ్దం. ఇప్పుడు ఆ శబ్ద తరంగాలలోంచి మనం 4G 5G ఇవన్నీ వస్తున్నాయని తెలుసుకున్నాం కదా. అట్లీస్ట్ సెల్ ఫోన్ అయితే నమ్మకుండా ఉండరు కదా మీరు. దేవుడి యొక్క శక్తిని టెలికాం కంపెనీస్ బాగా వాడుకుంటున్నాయి. మనమేమో దబదబా కూర్చుంటున్నాం, స్టేజ్ మీద పారాయణం చేస్తున్నాం, ఎవడు ఎలా చదువుతున్నాడో చూస్తున్నాం, తప్పు చదువుతున్నాం అని చూసి నవ్వాము, హడావిడి చేసాము, గోల చేసుకున్నాము, 100 ఫోటోలు పెట్టుకున్నాం, నేను ఇంత గొప్పగా చేశాను, అంత గొప్పగా చేశాను అని చెప్పేసి. ఇవన్నీ అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ప్రశాంత చిత్తంతో భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఇవన్నీ అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉండి మేము మనస్ఫూర్తిగా పారాయణం చేస్తాం, చెయ్యండి, తప్పక చెయ్యండి. కానీ భగవంతుని గుండె నిండుగా నిలుపుకొని చెయ్యండి. భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ చిల్లు పడుతుంది. ఇందాక చెప్పినట్టుగా దశశ్లోకి మీ అందరికీ ఆ రోజు చదివినిపిస్తున్నప్పుడు నేను ఏదో వినిపిద్దాం అనుకున్నాను, కానీ నేను తట్టుకోలేకపోయాను ఎమోషన్స్. ఎందుకని? అందులో ఉన్న అర్థము మనకు ఎక్కువ బాధ పెడుతుంది. అందులో ఉన్నటువంటి అర్థము ఏదైతే ఉందో అర్థం చేసుకుంటే మనకు ఎక్కువ బాధ వస్తుంది. ఇప్పుడు సినిమాలో డైలాగులు వస్తున్నాయి, ఆ డైలాగులు మనకు అర్థం కావు. అర్థం కానప్పుడు ఎందుకు ఏడుస్తాం? మన పక్కన వాడు ఏడుస్తూ ఉంటాడు, బోర్న, ఎందుకు ఏడుస్తున్నావురా అంటే ఇది అని చెప్పి చెప్తాడు వాడు. ఓకే, కాబట్టి ఏంటంటే అర్థమైనట్లయితే ఆ ట్యూన్ ఎంత ట్యూన్ నచ్చినప్పటికీ కూడా అది అర్థమైనప్పుడు మన లోపల భావనలు ప్రేరేపింపబడతాయి, భావనలు ప్రకటితమవుతాయి. ఆ భావనలు ఎలా ప్రకటితమవుతాయి? ఆనంద భాష్పాల రూపంలో ప్రకటితమవుతాయి. కాబట్టి శబ్దంలో ఉన్నటువంటి గొప్ప అర్థం కూడా మనకు ముఖ్యమే. శబ్దంలో ఉన్న శక్తి అర్థంలోనూ వ్యక్తీకరింపబడుతుంది. అందుకే భగవంతుని ఏమంటారు? శివశక్త్యైక రూపము, వాక్కు అర్థము, వాగర్ధ వివసంపృక్తౌ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే, అది ఉంది కదా. కాబట్టి అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన వాక్కుకి అర్థానికి రెండింటికి కూడా చక్కటి సంబంధం ఉంది. కాబట్టి ఆ శబ్దము దానికి సంబంధించిన అర్థంతో చక్కగా చేసుకున్నట్లయితే అది మనకు అమితమైనటువంటి శక్తిని కలగజేస్తుంది. సరైన ఉచ్చారణ ద్వారా
పారాయణం చేస్తూ దాని అర్థాన్ని ముందు తెలుసుకున్నట్లయితే అప్పుడు అందులో ఉన్నటువంటి భావం మనకు తెలిసి మనకు ఆనందం ప్రకటితమవుతుంది. ఎందుకు వచ్చింది విష్ణు సహస్రనామం? విష్ణు సహస్రనామం రాకుండా చాలా ఉన్నాయి కదా, అవసరం లేదు. ముందుగా కొంత ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటున్నాము. ముందుగా వేదం భగవంతుడిలోంచి వచ్చింది. ఓకే, మొట్టమొదటి దేవుడితో పాటు వచ్చినవి వేదాలు. ఇది మనము శృతి గీతలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పి వర్ణించాలి అంటే ఎవరూ చెప్పలేకపోయారు. కేవలము శృతులు అంటే వేదాలు తప్ప వాటిని ఎవరు చెప్పలేరు. కానీ ఆ వేదాలు ఏమయ్యాయంటే కాలక్రమేణా గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ఇంకో శిష్యుడికి ఇలా మారుతూ అవన్నీ లుప్తమైపోయాయి. 1131 భాగాలు ఉన్నటువంటి వేదము ఈరోజు కేవలం 7 భాగాలు మాత్రమే మనకు ఈ రోజుల్లో ఉంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి వేదవ్యాసుడు ఏం చేశారంటే పురాణాలను మనందరి కోసము అందించారు. చక్కటి కథల రూపంలో అందులో ఉన్నటువంటి సారమే. ఇప్పుడు ఉదాహరణకి సత్యం చెప్పు, ధర్మ మార్గంలో నడువు అంటే ఓకే అంటాం, వెళ్ళిపోతాం. కానీ దాన్ని నేను రాముడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతడికి ఒక పర్సు దొరికింది, ఆ పర్సు నిండా బోల్డ్ అంత డబ్బు ఉంది. అప్పుడు ఏం చేశాడు ఆ రాముడు? వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. అప్పుడు పోలీసు అది చూసి సంతోషపడి శభాష్ రాము అని చెప్పి అతని భుజాన్ని తట్టాడు. ఆ అబ్బాయి ఫోటో తర్వాత రోజు పేపర్లో వచ్చింది. మాల్గుడి డేస్ కూడా మీరు చూస్తుంటారు కదా, అందులో దొంగను పట్టుకుంటాడు వాళ్ళ స్వామి. సో అలాగా, సో అప్పుడు పేపర్లో వస్తుంది ఫోటో. పేపర్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, నువ్వు చాలా చక్కగా చేసావని ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మనకు ధర్మబద్ధంగా నడవాలి అని చెప్పి తెలుస్తుంది. అఫ్కోర్స్ ఈ రోజుల్లో అట్లా జరగదు. డబ్బు దొరకగానే వాడు ముందు ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. లేకపోతే వాడు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ ఎక్కడో ఒక చోట మాయమైపోతుంది, అది అందదు. బట్ వాట్ ఎవర్, అది ఆలోచిస్తే ఒక విషయాన్ని మనకు తెలియజేయాలి అంటే కథల రూపంలో తెలియజేస్తే సులభంగా ఉంటుంది. నేను దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే గ్రైండర్లో ఉన్నాడు అని చెప్పి చెప్పాము. ఇప్పుడు మీరు గ్రైండర్ చూసినప్పుడల్లా ఇంకా దేవుడినే తలుచుకుంటూ ఉంటారు, అంతే కదా. కాబట్టి అలా మనం ఏంటంటే ఏదో ఒక సంబంధం పెట్టుకున్నట్లయితే ఆచరించడము చాలా సులభం అవుతుంది. కాబట్టి ఏమైందంటే ఆయన పురాణాలని రచించారు. పురాణాలను రచించిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే పురాణాల సమయాలు కొద్దిగా డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక పురాణంలో శివుడు గొప్ప అని, ఒక పురాణంలో విష్ణువు గొప్ప అని, ఒక పురాణంలో బ్రహ్మదేవుడు గొప్ప అని, ఇంకో పురాణంలో సూర్యుడు గొప్ప అని, ఇంకొక పురాణంలో దేవి గొప్ప అని. ఇవన్నీ కరెక్టే. దేవుడు ఒక కల్పం లోపల దేవిగా పుట్టాడు, ఒక కల్పం లోపల శ్రీకృష్ణుడు గాను, ఒక కల్పం లోపల విష్ణుమూర్తి గాను, ఒక కల్పం లోపల బ్రహ్మదేవుడు గాను, ఒక కల్పంలో కుమారస్వామి గాను, ఒక కల్పంలో శివుడు గాను మొట్టమొదటి అవతారం ఎత్తాడు. అన్నీ కరెక్టే. ప్రాబ్లం ఏంటంటే అన్నింటినీ ఒక్కసారి కంపేర్ చేస్తారు. చిరంజీవి సినిమాని, నాగార్జున సినిమాని సేమ్ టైంలో కంపేర్ చేస్తారు. ఈ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాకి హీరో చిరంజీవి, ఈ సినిమాకి హీరో నాగార్జున తన సినిమాలో ఎంత గట్టిగా గుద్దుతాడో అంతే లేదా అంతకంటే ఎక్కువ గట్టిగా చిరంజీవి గుద్దుతాడు. వీళ్ళిద్దరి కంటే కూడా మహేష్ బాబు ఇంకా ఎక్కువ గట్టిగా గుద్దుతాడు. ఎవరు గొప్ప చెప్పలేము. ఎవరి సినిమాకి వారే హీరో. అలాగే ఎవరి కల్పంలో వారే ముందు వచ్చారు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే విష్ణు సహస్రనామాలు అనేటటువంటివి ఇవి భగవంతుడి యొక్క సహస్రనామాలు. అంటే ఎవరైతే పరబ్రహ్మ ఉన్నారో, అంత ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి ఒక మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్తోత్రము. ఆయనని మనము గుర్తుంచుకునేటటువంటి 1000 అంటే చాలా అని, 1000 అంటే చాలా అని, సరే ప్రస్తుతానికి 1000 అంటే 1000 అనే అనుకుందాం. ఇక్కడ కొన్ని పేర్లు అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఆయన ఏం చేశాడు, పురాణాలు రాసిన తర్వాత, మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. ఆయన పురాణాలు రాసిన తర్వాత ఏమైంది, ఇంకా కూడా ఎక్కడో కొంత అనుమానం ఆయనకి, ఏంటో నేను సరైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందించలేకపోతున్నానేమో అని. అప్పుడు ఈ బాధ లోపల ఆయన ఏం చేశారంటే మహాభారతాన్ని, తన వంశ చరిత్రని, చంద్రవంశ చరిత్రని పూర్తిగా అందించారు. అదే పంచమ వేదం, అదే 5వ వేదం, అదే 1,000,000 సంహిత, 1,00,000 శ్లోకముల గ్రంథము. ఆ 1,00,000 శ్లోకముల గ్రంథము లోపల యయాతి చరిత్ర, శకుంతల దుష్యంతుల చరిత్ర, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, నలమహారాజు చరిత్ర, విరాట పర్వంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ స్టోరీ నర్తనశాల కథలు, తర్వాత విదురనీతులు, సనత్సుజాతీయము, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, భగవద్గీత, ఇంకేమున్నాయి, చాలా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా విదురనీతులు చెప్పుకున్నాం కదా, విదురనీతులు, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్న, ఇలాగా ఎన్నో పుస్తకాలు ఈ మహాభారతం నుంచి వచ్చాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలలోనూ
మహాభారతము పెద్దది. ఈ మహోన్నతమైనటువంటి మహాభారతం లోపల భగవద్గీత నరనారాయణుల మధ్య జరిగినటువంటి వివరణ. కానీ అనుశాసనిక పర్వం ఏదైతే ఉందో ఆ పర్వం లోపల ఇద్దరు భక్తుల మధ్య జరిగినటువంటి చర్చ. ధర్మరాజు చాలా గొప్పవాడు. అదేవిధంగా భీష్ముడు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళలో అష్టవసువులలో ఒకరన్నమాట. ఆయన భగవంతుడి యొక్క భక్తుడు. ఇద్దరు మహాభక్తుల మధ్య జరిగినటువంటి అమోఘమైనటువంటి సంభాషణ. శ్రీకృష్ణ భగవానుడే నీతులన్నీ చెప్పవచ్చు. యుద్ధం అయిపోయింది. ధర్మరాజు వేదనలో గురి అయి ఉన్నాడు. పిల్లలు చనిపోయారు, ఒక్కరు మిగలలేదు. వంశంలో మిగిలింది ఎవరంటే ఒక్క పరీక్షిత్తు మాత్రమే. ఉన్న డబ్బంతా కూడా ఈ పిండాలు పెట్టడానికి, తద్దినాలు పెట్టడానికే సరిపోతుంది. రాజ్యపాలన చెయ్యాలి, చెప్పుకుందామంటే చుట్టాలు లేరు, దగ్గర మాట్లాడాలంటే ఎవరూ లేరు. ఉన్నది ఎవరన్నా మిగిలారయ్యా అంటే ఆయన వాళ్ళ పెదనాన్న. ఆయన తప్పితే చుట్టాలు కూడా లేరు. అంత దారుణమైనటువంటి బాధలో ఉండి ఆయన ఏం చెయ్యాలి అని చెప్పి బాధపడుతున్న సమయం లోపల శ్రీకృష్ణుడిని వెళ్ళి అడిగితే శ్రీకృష్ణుడు అంటాడు, నీ బాధ, నీ వ్యాకులత అనేక రకాలుగా ఉంది. మొదటిది బంధుమిత్రుల మీద, వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యామోహము. రెండవది నువ్వు సరైన పని చేస్తున్నావో లేదో తెలియకపోవడము. మూడవది నీకు లక్ష్యం ఉందో లేదో తెలియకపోవడము. నాలుగవది ఈ రాజ్యాన్ని నువ్వు ఎలా పరిపాలించాలి. ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే రాజనీతి శాస్త్రం రావాలి, అర్థశాస్త్రం రావాలి, చట్టాలు ఎలా చేయాలి, ఎలా జనాలతో ఉండాలి, ఏ విధమైనటువంటి వ్యవస్థని నువ్వు ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందు నీకు ప్రశాంతత కావాలి. తర్వాత అనుశాసనం అంటే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్గా వచ్చేటటువంటి చట్టాలు అవన్నీ కూడా నీకు రావాలి. ఇవన్నీ చెప్పడానికి అర్హుడైనటువంటి వాడు మీ భీష్మ పితామహుడే. ఆయన ఎవరు? మీ నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే మీ అందరినీ కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెంచారు ఆయన. ఎంత యుద్ధం చేసినా పాండవులు నన్ను చంపినా సరే నేను పాండవులని చంపను అని చెప్పినటువంటి మహానుభావుడు. మీ అందరినీ మీకంటే ఎక్కువ ప్రేమించినటువంటి మహానుభావుడు. శాపవశాత్తు భూలోకంలో మానవుడుగా పుట్టినటువంటి ప్రపంచమంతటికి కూడా ఐశ్వర్యాన్ని అందించేటటువంటి మహానుభావుడు, అష్టవసువులలో ఒకడు అయినటువంటి ప్రభాసుడు. ఆ మహానుభావుడు నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి చోట మన ఎన్టీఆర్ పార్కులో ఉన్నట్టుగా పెద్దగా ఫుల్గా సెక్యూరిటీ పెట్టి ఆయనని ఆ అంపశయ్య మీద పడుకోబెట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి నీ ప్రశ్నలన్నీ అడుగు, నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధలన్నీ తీర్చుకో. ఈ ప్రశ్నలన్నీ నీకోసమని అనుకోకు, ప్రపంచం కోసమే అందిస్తున్నావు నువ్వు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనటువంటి దుస్థితిలో ఉన్నారు జనాలు. రాను రాను చెడ్డకాలమే కానీ మంచి కాలం కాదు. కాబట్టి ఈ సమయాన్ని మనం అధిగమించాలంటే మన లోపల పరిణతి రావాలి ధర్మరాజా. కాబట్టి అది నువ్వు సాధించాలి. ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేసరికి పాపం భీష్ముడు ఆశ్చర్యపోతాడు. శ్రీకృష్ణుడు తలనడగడమేమిటి? శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కళ్ళతోటి, నువ్వే చెప్పాలి ఇవన్నీ. ఏం చెప్పాలి? ఈయన అంటాడనమాట, తాత ఆయన అంటాడు, నాకు ఈ శరీరం అంతా నొప్పిగా ఉందయ్యా, బాధగా ఉంది, ఈ బాధ తట్టుకోలేకుండా ఉన్నాను. 57-58 రోజులు ఉంటాడనుకుంటాను తను ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ పాపం ఆయన బాధతోని తట్టుకోలేకుండా ఉన్నానయ్యా అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనకు ఏ విధమైనటువంటి బాధలు లేకుండా ఆయన నొప్పులన్నీ కూడా దూరం చేస్తాడు. ఇప్పుడు అడగవయ్యా నీ ప్రశ్నలు, నువ్వు సమాధానాలు చెప్పు. దుఃఖానికి కారణం ఏంటి? మనం ఏం సాధించాలనుకుంటున్నాం? నువ్వు ఏమనుకుంటుంటే ప్రతి ప్రశ్నని కూడా ఈ మహానుభావుడైనటువంటి భీష్ముడికి అడుగు. నువ్వు ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని శ్రద్ధగా విను. అప్పుడు ధర్మరాజు తన ప్రశ్నలన్నీ సంధిస్తాడు. అప్పుడు భీష్మ పితామహుడు భగవంతుడి యొక్క రూపాన్ని నామరూపంలోను, స్తోత్ర రూపంలోను, సూక్త రూపంలోను, మంత్ర రూపంలోను అందిస్తాడు. అన్నీ ఒక్కటే, అదే విష్ణు సహస్రనామం. నామము అంటే పేరు, సింపుల్ పేరు. రామ, విరామ, విశ్వక్సేన, ఇలా చిన్న పేర్ల నుంచి టఫ్ పేర్ల వరకు మీకు తెలిసినటువంటి ప్రతి పేరు, ఇవన్నీ నామములు. నామంలో శక్తి ఉంది. శక్తి ఉందా? అవును, శక్తి ఉంది. విశ్వం, ఓకే, శక్తి ఉంది. విష్ణు, శక్తి ఉంది. రామ, శక్తి ఉంది.
అన్నిటికీ శక్తి ఉంది. స్తోత్రం అంటే స్తుతించేది స్తోత్రము. అవతలవాడి యొక్క లక్షణాలని మనము పొగుడుతూ చెప్పేది. అంటే భగవంతుణ్ణి ఎందుకు పొగడాలి? భగవంతుని పొగిడితే భగవంతుడు మురిసిపోయి ఉబ్బిపోయి నీకు అన్నీ అందిస్తాడు, అది కాదు. ఫలశ్రుతి అది కాదు. ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తిస్తే మనం ఎక్కువ ఆనందంగా ఉంటాం. ఇది ఒక చిన్న ఉదాహరణతో మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. నేను స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అంటే నాకు కోపంగా ఉంది. హైదరాబాద్లో బయలుదేరాను, విజయవాడకి చేరుకున్నాను. విజయవాడలో రైలు మారి వెళ్ళేవాడిని అన్నమాట కలకత్తాకి. అప్పుడు ఏమైంది, వెళ్తున్నప్పుడు ఈ దారి లోపల ఇతని గురించి చాలా చెడుగా ఆలోచిస్తూ చాలా ఇదిగా ఆలోచిస్తూ ఉన్నాను. విజయవాడకి వెళ్ళేసరికి తలకాయ బద్దలైపోయేంత నొప్పి వచ్చింది. సరే విజయవాడలో దిగాను. దిగిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒకసారి ఆలోచించడం మొదలెడితే అతడిలో ఉన్న మంచి గుణాలన్నీ నాకు కనిపించడం మొదలెట్టాయి. తలకాయ నొప్పి పటాపంచలు అయిపోవడమే కాకుండా అతన్ని చూడాలనే కోరిక ఎక్కువైంది. మిత్రుడిని కలుసుకోవాలి అనేటటువంటి భావన నా లోపల ఎక్కువైంది. ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్దామా అని అనిపించింది. ఇప్పుడు కలకత్తా వెళ్ళిన తర్వాత, నేను ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మిత్రుడిని నేను అనుకోకుండానే రోడ్డు మీదే కనిపించాడు నాకు. ఇంకా నేను మా హాస్టల్ దాకా వెళ్లకుండానే అతను నాకు కనిపించేశాడు. అంటే ఇదంతా కూడా ఏంటంటే మన యద్భావం తద్భవతి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనము మంచి ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఎవరో దేవుడిని ఉబ్బింపజేయడానికో దానికో కాదు. మనం ఈ స్తోత్రాలు అంటే స్తుతింపజేయడం, వారిలో ఉన్న గొప్ప లక్షణాలను పొగడ్డం. అవి పొగడ్డం వల్ల మన లోపల ఆనందము బయటికి వస్తుంది. అందుకోసం చేస్తాము. ఇక నెక్స్ట్ మంత్రం. మంత్రం అంటే ఏంటంటే ఒకే మాటని మాటమాటకి మననం చేయడం ద్వారా మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తుండగా త్రాయతే అంటే రక్షించడం. పరిత్రాణాయ అని విన్నారు కదా, అది ఆ త్రాయతే అన్నమాట. ఆ త్రాయతే ఆ మంత్రం అంటే మనం మననం చేయగా మనల్ని రక్షించేది, మనకు కావలసినవి అందించేది, దాన్ని మంత్రం అంటారు. సూక్తం. సూక్తం అంటే ఏంటంటే సా ప్లస్ సూక్తం. మనం ఎన్నో తెలుసుకున్నాం. నాసదీయ సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఋగ్వేదం రేపటి నుంచో ఎల్లుండి నుంచి ప్రారంభించుకుంటున్నట్టున్నాము. సో ఇప్పుడు మనం ఇంకా సూక్తాల గురించి వివరంగా తెలుసుకుందాం. సా ప్లస్ ఉక్తం, మంచిగా చెప్పబడినది అని. ఈ 4 లక్షణాలను కూడా ఉన్నటువంటిదే విష్ణు సహస్రనామము. ఆ విష్ణు సహస్రనామంలో ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఈయన ఏం ప్రశ్నలు అడిగాడు, దానికి ఆయన జవాబు ఎలా చెప్పాడు, ఈ విషయాలన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఈ ముక్కోటి ఏకాదశి గురించి కొంచెం చెప్తారా సార్? మనము ఎందుకు మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాము అనేది, దాని విశిష్టత గురించి కొంచెం చెప్తారా సార్? ముక్కోటి అంటే ఏంటి? ముందు ముక్కోటి అంటే ఏంటి చెప్పండి. అంటే దేవతలందరూ అని చెప్పేసేసి, అవునా? భగవంతుడు కనిపించేటటువంటిది ఏ ద్వారం నుంచి వెళ్ళినా కూడా భగవంతుడు కనిపిస్తాడు. కాకపోతే ముక్కోటి ఏకాదశి అనేది ఏదైతే ఉందో అది కేవలము కుబేర స్థానం. అంటే కుబేర స్థానం అంటే ఏంటి? కుబేరుడు ఉత్తరప్రదేశంలో ఉంటాడు. కుబేరుడు ఈయనకు కుమారుడి వరుస. అటువంటి వ్యక్తిని మనం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ, అంటే మన ఆత్మని పరిశుద్ధంగా చేసుకోవడానికి, భగవంతుడిని ఆ మార్గంలో చూడడానికి, అంటే ఈయన దర్శనం ఇచ్చే ఒకే ఒక్క రోజు ఉత్తర ద్వారం లోపల ఈ రోజు అన్నమాట. ఆ రోజు నాడు మనము భగవంతుడిని చూసుకుంటాం. అంటే ఏంటంటే మెయిన్ వైకుంఠంలో ఈ రోజు నాడు భగవంతుడు మనకు ఈ వైకుంఠ ద్వారాలు ఉత్తరం వైపుకి తెరుస్తాయి. అంటే భగవంతుడి యొక్క ద్వారాలు తూర్పు వైపు నుంచి కాకుండా ఉత్తరం వైపు నుంచి, అంటే ఏంటంటే మనను మోక్ష మార్గానికి అందింపజేసేది అనేటటువంటి తత్వం ద్వారా. ముక్కోటి అంటే ఏంటి? 3 కోట్లు. 3 కోట్లు కావచ్చు, 33 కోట్లు కావచ్చు. వీరందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా దేవుణ్ణి ఆ రోజు అక్కడి నుంచి దర్శించుకోవడానికి వస్తారనమాట. ఆ ద్వారం నుంచి దర్శించుకోవడానికి వస్తారనమాట. ఇది కాక వేరే ఇంకా కారణాలు, ఇంకా ఆయన మురారి అని చెప్పేసి, అంటే ఆ రాక్షసుని ఆయన చంపాడని చెప్పేసి, అంటే అతన్ని చంపడం ద్వారా ఏంటంటే మన లోపల ఉన్నటువంటి
అజ్ఞానము, తర్వాత మనలో ఉన్నటువంటి అహంకారము, ఈ రెండింటిని కూడా మనము పోగొట్టుకున్నామని, కాబట్టి ఈ పర్టికులర్ డే నాడు మన లోపల ఎన్లైటైన్మెంట్ జరిగిందని చెప్పి, మన లోపల ఒక మార్పు వచ్చిందని చెప్పేసి, ఈ రోజు నాడు మనము గంభీరమైనటువంటి స్థానానికి చేరుకోవాలని ఒక అర్థం అన్నమాట. అంటే వైకుంఠ ఏకాదశి అనేది ఏదైతే ఉందో మన లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అంటే అందరూ దర్శింపగలిగేటటువంటి రూపం ఆ రోజు భగవంతుడిది. అంటే అర్థం ఏంటంటే ఆ రోజునాడు మనకు భగవంతుడి యొక్క శక్తి ఎక్కువగా మనకు వస్తుంది. ఆ రోజునాడు జరిగేటటువంటి ఈ సెలెస్టియల్ అంటే ఏమంటారు, ఈ ఈ ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల అన్నింటి రూపం లోపల ఈ సంసార చక్రం ఏదైతే ఉందో, అంటే మనం పుట్టుక, మన మరణము, పుట్టుక మరణము, వీటన్నింటికీ కూడా అతీతమైనటువంటి ఒక రూపాన్ని చేరుకోవడానికి ఈ రోజునాడు మనము భగవంతుడిని చూస్తాము అని తెలుసుకుంటున్నాడు. కాబట్టి అజ్ఞానం పోగొట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి తాత్విక అర్థం మాత్రమే చెప్పుకుంటున్నాం. మురారి గురించి మనం చెప్పుకోవట్లేదు. తాత్విక రూపం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా గొప్ప స్థానమైనటువంటి ఉత్తర స్థానం నుంచి ఆయన దర్శనమిచ్చారు. ఉత్తర స్థానం ఏంటి? కుబేర స్థానం. అంటే అది మనకు అభివృద్ధిని సూచించేటటువంటిది, మన అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటిది, మన అహంకారాన్ని పోగొట్టేటటువంటిది. అటువంటిది మనకు మోక్షాన్ని కూడా అందిస్తుంది. అంటే ఈ జన్మ మృత్యు యొక్క సైకిల్ నుంచి మనను బయటపడేసేటటువంటిది. ఇది చూడడానికి అని చెప్పేసి అందరూ కూడా వస్తారు భగవంతుని చూడడానికి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అర్హత ఉంది అని చెప్పడానికి ముక్కోటి ఏకాదశి అంటారు తాత్విక దృష్ట్యా. జై శ్రీకృష్ణ. సార్ థ్యాంక్ యూ సార్. కృష్ణ సార్, ఇంకొక క్వశ్చన్ అండి. సార్ చెప్పండి. ఇది ఉత్తర ద్వారము అని అంటే ఇప్పుడు మనం దక్షిణానికి వెళ్తున్నట్టు అవుతుంది కదా ఉత్తరం వైపు నుంచి? డౌట్, అందుకే అడుగుతున్నాను. మన ఇంట్లో కూడా ఉత్తరం నుంచి మనము ఎంట్రెన్స్ పెట్టుకుంటాం జనరల్గా. మీరు నార్త్ ఎంట్రెన్స్ చాలా మంచిది. దక్షిణం చూడకూడదు అంటూనే దక్షిణానికి వెళ్తాం కదా అని. మనం ఇంట్లోపల కూడా ఉత్తర ద్వారం అన్నిటికంటే కూడా గొప్పది. అంటే అఫ్ కోర్స్ జాతక రూపం లోపల వస్తాయి, మనం జ్యోతిషం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం ఆ విషయాన్ని. కానీ ఉత్తర ద్వారం, ఇప్పుడు మా ఇల్లు కూడా నార్త్ ఫేసింగ్. సో అట్లా నార్త్ ఫేసింగ్ ఇల్లు జనరల్లీ కొద్దిగా పాపులర్గా ఉంటాయి. అవి మనకేంటంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లోపల కుబేరుడు, వరుణుడు, తర్వాత యమధర్మరాజు, తర్వాత ఇంద్రుడు, వరుణుడు, యమధర్మరాజు, కుబేరుడు, ఈ నలుగురి యొక్క రూపాలని మనకు చెప్తారు. ఇవి కాక ఇవన్నీ నమ్మకం గురించి మనం చెప్పుకున్నప్పటికీ ఉత్తరం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఇది అని. ఇప్పుడు మన ఇంటికి వచ్చే వాళ్ళు ఉత్తర ద్వారంలో మన ఇంట్లోకి వస్తున్న వాళ్ళందరికీ చెడు జరుగుతుందని కాదు కదా, వాళ్ళు మంచిలోకి ప్రవేశిస్తున్నారు. కాదు నేను అనేది సార్, దక్షిణం వైపు ఉండేది యమధర్మరాజు కదా, మనము ఉత్తరం నుంచి దక్షిణాన్ని చూస్తాం కదా అని. అదే మీ ప్రశ్న నాకు అర్థమైంది. జనరల్లీ మనం పడుకునేటప్పుడు కూడా ఇలా అటువైపు పడుకుంటాం, కరెక్టే. లేచేటప్పుడు ఉత్తరం వైపుకు చూస్తాం, కరెక్టే. మీరు అన్నది కరెక్టే. కానీ దీని సిగ్నిఫికెన్స్ అది కాదు. ఉత్తరము అంటే ఏంటంటే మనకు జ్ఞానాన్ని కలిగించేటటువంటిది అని చెప్పేసి. అంటే భగవంతుడు కూడా ఉత్తర దిశకి ఎక్కువగా ఇష్టపడేటటువంటి వ్యక్తి అన్నమాట. భగవంతుడి యొక్క ఏమంటారు, ఆ పడుకునే స్థితి ఆ ఉత్తర దిశకు అందుబాటులో ఉంటుంది. అందుకే భగవంతుడి యొక్క ఆ రూపాన్ని చూడాలని చెప్పి అందరూ వస్తారు అని చెప్పేసి అంటారు. కాకపోతే దాని అసలు అర్థం ముక్కోటి ఏకాదశి తాత్విక రూపం దృష్ట్యా మనం ఏం తెలుసుకుంటామంటే భగవంతుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఈ రూపంని కలిగిస్తాడు అని చెప్పి. ఈ రోజు నాడు ఏమవుతుందంటే ప్రపంచంలో జరిగేటటువంటి ఈ ఈ మకర సంక్రాంతికి ముందు రావడం ద్వారా కావచ్చు, ప్లస్ ఈ ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల ద్వారా కావచ్చు, ఈరోజు వచ్చే శక్తి అమోఘమైనటువంటి శక్తి అని చెప్పేసి అంటారన్నమాట. అది మెయిన్. అంటే ఇది మైథలాజికల్, ఒకటేమో మైథలాజికల్, ఇంకోటేమో స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. రెండు కూడా మనము చూసుకోవచ్చు అట్లాగా. అంటే మళ్ళీ ఒక డౌట్ ఏంటంటే సూర్యుడు ఉత్తరం అని అంటారా? ఉత్తర దిశకి ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు ఉన్నాయి కదా, అవునా? ఉత్తరాయణం అనేటటువంటిది పుణ్యకాలం, అవునా? ఉత్తరాయణం అనేటప్పుడు ఇప్పుడు మనకు సూర్యుడు ఎప్పుడు ఒక స్థితిలో ఉండడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు అంటాం కదా. భూమికి 37 డిగ్రీస్లో ఉంటాడు అనమాట. మ్యాక్సిమం 37 డిగ్రీస్ కదులుతాడు సూర్యుడు ఉన్న వైపు తూర్పు అనుకుంటాం. కానీ మనకు యాక్చువల్గా ఏమవుతుందంటే సూర్యుడు యొక్క పొజిషన్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా దక్షిణం వైపుకి వస్తుంది అనమాట. మీరు యూట్యూబ్లలో వాటిల్లో కూడా వీటిని చూడొచ్చు. మీరు యూట్యూబ్లో వాటిలో కూడా ఆ సూర్యుడి యొక్క మూమెంట్స్ని చూడొచ్చు అనమాట. ఆ ఉత్తరాయణంలో మనం ప్రవేశిస్తాం.
అంటే ఏదైతే అమోఘమైనటువంటి రోజు ఉందో దానికి దగ్గరలో ఉన్నామన్నమాట. ఆ ఉత్తరాయణానికి దగ్గరగా అంటే మనం ఏంటంటే మోక్షానికి తీసుకొచ్చేది ఉత్తరాయణం. దక్షిణాయనం అనేది ఏంటి? స్వర్గానికి వెళ్ళొచ్చు, మనం పితృలోకాలకు వెళ్ళొచ్చు, కానీ మోక్షము కాకపోవచ్చు. ఇంకొక జన్మెత్తిన తర్వాత మోక్షం రావచ్చు. ఆ ఉత్తరాయణానికి దగ్గరగా మనకు ఇది రావడము ఒక మెయిన్. ఉత్తరాయణానికి దగ్గరగా రావడం అనేటటువంటిది ఒకటి, అది మనం. సో అట్లాగా సార్ జై శ్రీకృష్ణ సార్. మీరు జ్ఞానం అని అన్నారు కాబట్టి ఉత్తరం వైపు నుంచి మనం వస్తున్నాము అంటే దక్షిణం చూస్తా అంటే దక్షిణామూర్తి మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఆయన దక్షిణం వైపుగా ఉంటారు. కరెక్ట్, అంటే అది కరెక్టే, కానీ ఇక్కడ అది కాదు రీజను. ఇక్కడ అది కాదు. జనరల్గా ఉత్తరం అనేటటువంటిది అది మీరు అన్నది కరెక్టే. అంటే అది దక్షిణామూర్తిని గురించి చెప్పేటప్పుడు మనం అలా చెప్తాము, దక్షిణామూర్తిని గురించి చెప్పేటప్పుడు మనం అలా చెప్తాము. కానీ ఈ పర్టికులర్ రోజుని శుభంగా ఎందుకు భావిస్తాము అంటే ఏదైతే ఖగోళంలో జరిగేటటువంటి మార్పులు అవి మన జీవితంలో తెచ్చేటటువంటి మార్పులు. అంటే చాలామంది ఏమంటారు మోక్షం అని కొంతమంది అంటారు, పాపాలు పోవడం అని కొంతమంది అంటారు, ఆధ్యాత్మిక ప్రగతి అని కొంతమంది అంటారు, భగవంతుడు ఆశీస్సులు అని చెప్పేసి కొంతమంది అంటారు. సో ఇలా ఈ 4 రకాల విషయాలను మనకు అందించేటటువంటిది ఒక్క వైకుంఠ ఏకాదశి మాత్రమే అనేటటువంటి గట్టి నమ్మకం మనకు. అయితే మెయిన్ ఏంటంటే ఇందులో వచ్చేటటువంటిది స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కొందరు ప్రపంచవ్యాప్తంగా కొందరు కోట్లాది మంది నమ్మేది ఏంటంటే ఇందులో మన ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది అని చెప్పేసి. అంటే దీనికోసం కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది ప్రేయర్స్ చేస్తారు, దేవాలయాలకు వెళ్తారు, పక్కవాడిని తంతారు. వీటన్నిటి ద్వారా మనకు భగవంతుడి యొక్క రూపం ప్రకటితం కాదు. ఈరోజు మనం చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క రూపాన్ని గుర్తిస్తూ చేసే సాధన మనకు స్పిరిచువల్ శక్తిని ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే ఖగోళంలో జరిగేటటువంటి మార్పులు మాత్రమే మన జీవితంలో మార్పులు తెస్తాయి. ఇది మనము జ్యోతిష్యం చెప్పుకున్నప్పుడు కూడా చెప్తాం. మనం అందరం కూడా ఆస్ట్రానామికల్ ఆబ్జెక్ట్స్. మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి మార్పు కూడా మనం పుట్టినప్పుడు ఏ గ్రహస్థితి ఉంటుందో ఆ గ్రహస్థితికి మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఇక అవి కదులుతూ ఉంటే వాటితో పాటు మనం కదులుతూ ఉంటాం. మనము ఈ పిఎస్ఎల్వి ఇవన్నీ చూస్తాం కదా, తర్వాత జిఎస్ఎల్వి జియో స్టాట్యూటరీ లాంచింగ్ వెహికల్స్ అని, పోలార్ అంటే పోల్స్తోని స్టేబుల్గా ఉన్నాయా అవి, లేకపోతే భూమితో స్టేబుల్గా ఉన్నాయా, ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ని పెట్టుకొని కదులుతూ ఉంటాయి. అదేవిధంగా మనం పుట్టినప్పుడు ఏ స్థితిలో అయితే ఉంటామో ఆ స్థితికి సంబంధించినటువంటి ఖగోళ పరిస్థితులు మన జీవితంలో మార్పును తెస్తాయి. ఆ మార్పులు తేవడంలో ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు సైన్స్ ప్రకారం ఈరోజు మన గ్రహస్థితులన్నీ కూడా మార్పు చెందేటటువంటి మన యొక్క జీవితంలో సరైన మార్పులు వచ్చేటటువంటి గ్రహస్థితులన్నీ కదులుతాయి అన్నటువంటి మీనింగ్ అది. దేవుడు ఇక్కడున్నాడు, దేవుడు ఇవన్నీ ఓకే, అవన్నీ మనము ఇది చేసుకోవచ్చు. తాత్విక దృష్టితో కనుక చూసినట్లయితే ఈరోజు మనకు 4 విషయాలు సాధించాలనుకున్న వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటి, ఒకటేమో పాపాలు పోతాయి అనుకునే వాళ్ళు, ఇంకోటేమో మనకు ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది అనుకున్న వాళ్ళు, ఇంకోటేమో మోక్షము వస్తుంది అనుకున్న వాళ్ళు, ఇంకోటేమో ఇన్ జనరల్ ఏమనుకున్నాం మనం ఇందాక 4 చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం ఇంకో 4? ఆధ్యాత్మిక ప్రగతి, మోక్షము, పుణ్యకాలము 4 చెప్పుకున్నాం కదా. ఈరోజు 4 అని ఒకటేమో భగవంతుడి యొక్క దీవెనలు, భగవంతుడి యొక్క కృప మన మీద ఉంటుందని అనుకునే వాళ్ళు. ఇవన్నీ ఈ 4ంటికి కూడా ముఖ్యమైనటువంటి కుబేరుడు తాలూకా ఇది ప్రాస్పెరిటీ. కరెక్ట్. ఓకే, ఎనీవే ఇవాళ దీంట్లోకి వద్దామా, విష్ణు సహస్రంలోకి వద్దామా? సార్ నేను ఇంతసేపు అనుకున్నాను, అయ్యో గుడికి వెళ్ళలేదు, చాలా కోల్పోయాను అనుకున్నాను సార్. ఇప్పుడు మీరు చాలా క్లారిఫై చేశారు. ఈరోజు ఏంటంటే మోక్షానికి ద్వారం ఇది మోక్షానికి ద్వారం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు మనం టెంపుల్లోకి వెళ్ళిపోయి ఆ ద్వారం నుంచి 10 మందిని తన్నో లేకపోతే ఇంకేమన్నా చంపేసో, ఇప్పుడు చూడండి తిరుపతిలో అక్కడ అంటే ఓకే, అంటే మనం ఏంటంటే ఇంట్లోనే మనం ఏర్పరచుకోవచ్చు భగవంతుడి ఆలయాన్ని. మనము భాగవతంలో తెలుసుకున్నాం కదా, ఆ కథ లోపల ఏమవుతుంది, రాజు తనొక పెద్ద ఆలయాన్ని నిర్మించి దేవుణ్ణి ఆహ్వానిస్తాడు ఓపెనింగ్ సెరమనీకి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే అదే రోజు నాడు నాకు వేరే అతను కూడా పిలిచాడయ్యా ఇంటికి. అంటే ఎవరు పిలిచాడు అంటే ఆ వ్యక్తి పిలిచాడంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడని వెతికితే అతను ఒక చిన్న సామాన్యుడు అన్నమాట. ఏంటయ్యా నువ్వు ఏదో టెంపుల్ కట్టేవట కదా, నువ్వు ఒకే రోజు నాడు ఓపెనింగ్ సెరమనీ పెట్టుకున్నావంటే, ఓ కరెక్టే అవును ఆ రోజు దేవుడు వస్తా అన్నాడు, కలలో కట్టాను మొత్తం టెంపుల్ అంటాడు అన్నమాట. సో భక్తి అనేది ముఖ్యము అనేటటువంటిది హంగు ఆర్భాటాలకు దూరమైనటువంటి భక్తి ముఖ్యమని చెప్పడానికే ఇక్కడ ఇది ముక్కోటి. అది మనము గుర్తుంచుకోవాలి. అంటే ఈరోజు ఏమవుతుందంటే
300 అంటే 3 కోట్లు సుమారుగా 3 కోట్ల నక్షత్రాలు 3 కోట్ల నక్షత్రాలు దిగి భగవంతుణ్ణి చూస్తాయని 3 కోట్ల దేవతలు భగవంతుణ్ణి చూస్తారని ఇవన్నీ కూడా భగవంతుణ్ణి చూడడానికి వస్తాయి. కాబట్టి ఆ శక్తి మనకు కూడా అందుతుంది అనేటటువంటి ఒక నమ్మకం. అది నమ్మకం. కాకపోతే ఈరోజు జరిగేటటువంటి ఆస్ట్రానామికల్ ఫినామినన్ ఏదైతే ఉందో అది మన ఆలోచనలను ఆధ్యాత్మికత వైపుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి. అట్లాగే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చిన్న పని చేసేసి నాకు బోల్డంత పుణ్యం వచ్చేసేయాలి అనుకుంటే అది కష్టం. ఇప్పుడు నేను ఆలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాను, 1000 రూపాయలు వచ్చింది పుణ్యం. కానీ నేను పక్కవాడిని తోసాను, వీటి మీద చెడుగా మాట్లాడాను, వాడి మీద చెడుగా ఆలయం అంతా చెడ్డగా మాట్లాడుతూనే ఉన్నాను, ముందు వాడిని తిట్టాను, తిరుపతి ఎందుకు బాగాలేదో తిట్టాను, తిరుపతి లోపల మేనేజ్మెంట్ ఎలా ఉండాలో తిడుతున్నాను, ఇవన్నీ తిట్టి 10,000 పాపాలు చేసుకుంటాను. అయిపోయింది, 1000 రూపాయల పుణ్యం వచ్చింది, 10,000 పాపాలు. కాబట్టి ఏంటంటే ఆ పవిత్రమైనటువంటి హృదయము అనేది ముఖ్యము. ముహూర్తం కంటే కూడా మనకేంటంటే సంకల్పం గొప్పది. ఇప్పుడు మనం ఈవెన్ జ్యోతిష్యం నేర్చుకుంటున్నప్పుడు కూడా అవే నేర్చుకుంటాం మనం. ఓకే, ఎనీవే విష్ణు సహస్రనామంకి వెనక్కి వచ్చేద్దాం. యా, ఇవాళ విష్ణు సహస్రనామం ఎలా అనిపించింది, దాని మీద ఏమన్నా మన ఆలోచనలు, ప్రశ్నలు. మనం ఏం నేర్చుకున్నామో వేదాలలో ఉన్నటువంటి సారమంతా వెళ్ళిపోయిందని, దాన్ని పురాణాల రూపంలో అందించారని, తర్వాత తన చరిత్రని ఆయన అందించారని వేదవ్యాసుల గురించి తెలుసుకున్న తర్వాత ఏం తెలుసుకున్నాము, ధర్మరాజులో ఉన్నటువంటి ఆ వ్యాకులత, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఆయన లోపల. ఆ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు జవాబు చెప్పేవాళ్ళు కావాలి. ఆ జవాబు చెప్పేవాళ్ళు కావాలి అంటే మరో భక్తుడిని అడుగుతున్నాడు. ఆయన భక్తుడే మరో భక్తుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలని మనం వచ్చే వారం నుంచి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇవాళ చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమైనట్టేనా? చెప్పండి మేడం. జై శ్రీకృష్ణ. చెప్పండి. మనిషి ఒక సైకలాజిగా కూడా మార్పు రావచ్చు కదా. ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఈ పండుగల ద్వారా సైకలాజిగా మనం అంటే అందరికి మీరు చెప్పేంత అర్థం తెలియదు. అవును, తెలియకుండా పోతుంటాడు అంతే. భక్తి అనేది కొద్దిగా కాదు బాగా వస్తుంది, బాగా వస్తుంది. ఈ రోజు నాడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని 3 కోట్ల నక్షత్రాల యొక్క స్థానాలలో ఉన్నటువంటి మార్పులు మన గ్రహస్థితులను మారుస్తాయి. నిజంగా ఈరోజు సరైనటువంటి డెసిషన్ తీసుకున్నవాడు, ఈరోజు కానీ విజయదశమి అని మనము దసరా చేసుకుంటాం కదా, ఆ రోజు కానీ ఈ 2 రోజులు పర్టికులర్గా ఎవరైనా దాన్ని సరిగా కనుక వాడుకున్న వాళ్ళు జీవితంలో చాలా పైకి వస్తారు. ఎందుకంటే కొంత గ్రహస్థితి కూడా కావాలి. ఉదాహరణకి వెన్నెల్లోకి వెళ్ళాను, మనసు ఆహ్లాదంగా అనిపిస్తుంది, చీకట్లోకి వెళ్ళాను, మనసు బాధ అనిపిస్తుంది. సో మనకు పరిస్థితులు కూడా మనను ఆహ్లాదపరచడము, బాధ పెట్టడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మనము ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో సాధన చేయాలి. కానీ ఈ రోజే వెళ్ళి వీడిని తిట్టడం, ఈ రోజే వెళ్ళి వాడిని తిట్టడము, దేవుడికి అడ్డంగా చేతులు ఇట్లా పెట్టడము, దేవుడు కనిపించగానే మనకే కనిపించాలి, ఇంకెవరికి కనిపించకూడదు అనేటటువంటి పనులు ఇవన్నీ చేయకుండా, తప్పులు చేయకుండా భగవంతుని కోసం చేసే ప్రతి పని కూడా గొప్పదే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తప్పులు చేయకూడదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను పూజ చేస్తున్నా, హడావిడిగా చేసే పూజ కంటే కూడా ప్రశాంతంగా 10 నిమిషాలు పూజ చేసినా చాలు. దేవుడికి మనసులోనే దీపం పెట్టుకో, మనసులోనే అగరబత్తులు పెట్టుకో, మనసులోనే ప్రసాదం, మనసులోనే అంతా అర్పించు, లేదా కాయంతో చెయ్యి, పర్వాలేదు. మనోవాక్కాయాలు 3 త్రికరణ శుద్ధులు ఉన్నాయి. కాయం నుంచి వాక్కుకి, వాక్కు నుంచి మనసుకి ఎదిగితే సరే. నాకు అంత జ్ఞానం లేదు, నేను ఎదగను, సరే కనీసం కాయం దగ్గర ఆగిపో. కానీ తెలివి ఉన్నవాడు ఎదగాలి ఖచ్చితంగా. తెలివి తక్కువ ఉన్నవాడు కనీసం కాయం దగ్గర ఆగిపోవాలి. లేకపోతే ఏమవుతుంది, మనము గనక ఆలోచించకపోతే ఆలోచించేవాడు మనని మూర్ఖంగా ఇది చేస్తారు. ఇప్పుడు బ్రహ్మకుమారీస్ ఉన్నారు, అలాగే ఈ పిరమిడ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మనని ఏ విధంగా ఎంత మూర్ఖంగా చేస్తారు. మిగతా ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు మనని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు. వెళ్తే డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు ఇస్కాన్ ఒక గొప్ప ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా. పండగ వచ్చిందంటే డొనేషన్స్ ఇవ్వమని ఎన్ని రకాల మెసేజ్లు వస్తాయి. డబ్బు 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 డబ్బు. కాబట్టి మార్పు రావడానికే ఈ పండుగలు పెట్టారు. మనకు హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అద్భుతం, పాటించే పద్ధతులు అన్నీ కూడా పాడు చేసేసారు. అది ప్రాబ్లం, అంతే. జై శ్రీకృష్ణ. కానీ కరెక్ట్ సార్ అది. అంటే ఇవాళ రోజుని కొంచెం చేసుకున్నా కూడా ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మటుకు ఇట్ ఈస్ అబండెంట్, మల్టీఫోల్డ్. అది మటుకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది సార్. డెఫినెట్గా మీరు ఒక్కసారి చూడండి కదా. ఇప్పుడు మీకు ఈ ఖగోళంలో జరిగే మార్పులతోటి వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తున్నాయి.
ఇవన్నీ అదే విధంగా మనం కూడా ఆస్ట్రనామికల్ ఆబ్జెక్ట్సే. మన లోపల కూడా మార్పు రావాలి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి గ్రహణం రోజు నాడు పుట్టిన వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఫిజికల్ ప్రాబ్లం అవి ఇవి ఉంటాయి. అవునా? ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఏదో రకంగా చెప్పినవి కాదు. వీటన్నిటికీ వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంది. కొంతమంది రాశుల బట్టి ఉదాహరణకి మీనరాశి వాళ్ళు ఉంటారు. మీనరాశి వాళ్ళు బేసికల్గా చాలా సాఫ్ట్గా ఉంటారు. మీరు చూడండి, నాది మీనరాశి కాదు, మకర రాశి, బాగా మొండి మనం. సో ఎవరన్నా మీనరాశి వాళ్ళు ఉన్నారా ఇంట్లో? నేను ఉన్నాను సార్. సో మీరు 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 మంచోళ్ళేలా? ఎవరు ఉన్నారు? సంగీత వేడవా? ఓకే ఓకే. ఇంకెవరన్నా ఉన్నారా మీనరాశి వాళ్ళు? సో జనరల్గా మీనరాశి వాళ్ళు ప్రశాంతమైనటువంటి మనుషులు, మహానుభావులు. సో ఇవన్నీ కూడా కొన్నిటిని బట్టి. అలాగే మేషరాశి వాళ్ళు కొద్దిగా అమాయకంగా ఉంటారు. వృషభ రాశి వాళ్ళు కొద్దిగా బాడీ బిల్ట్గా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనం చెప్పుకుందాం. ఇవన్నీ ఇవాళ కేవలము విష్ణు సహస్రనామం గురించి అడగండి. జై శ్రీకృష్ణ. అందరికీ సార్ ఒకసారి మీరు చెప్పినారు సార్ విష్ణు సహస్రనామం గురించి. మన లలిత సహస్రనామంలో చెప్తున్నప్పుడు అదే ఈయన ధర్మరాజు వ్యాకులత చెంది ఉంటే అక్కడికి పిలుచుకొని పోయినప్పుడు శ్రీకృష్ణుడు తన గురించి తనే గొప్ప అంత చెప్పుకోవచ్చును, కానీ నేను చెప్పడం కాదు, భక్తుల ద్వారానే చెప్పించాలి. ఇద్దరు భక్తులు ఈయనతో చెప్పిస్తాము అన్నట్టుగా అట్లా మాట వచ్చింది అనేసి చెప్పింటారు కదా సార్. అవును అవును. మనము 3 క్లాసులు 4 క్లాసులు తీసుకున్నాం ఇంతకుముందు. అవి కూడా మనము ఇందులో కొంత కవర్ చేసుకుంటాము. మనం ప్రారంభించేది మాత్రం విశ్వం, అక్కడి నుంచే విష్ణు విశ్వం అది అక్కడి నుంచే ప్రారంభించుకుంటాం. మనం ముందరవన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకుంటాము. పాతవి కూడా ఒకసారి వీలైన వాళ్ళు చూసుకోండి. కరెక్ట్, అక్కడి నుంచి మనము చేస్తే సరిపోతుంది. నామం దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాము. ఇవి ఊరికే చెప్తాం, అంటే ఇవి కిమేకం దైవతంలోకి కిమోకం పరాయణ అవి కొంత అవి మనకు 6 ప్రశ్నలు ఇంపార్టెంట్, అవి కూడా చెప్పుకుంటాం. ఓకేనా? మెల్లగా నిదానంగా తెలుసుకుందాం. మనం ఇంతకుముందు అన్నట్టుగా అరగంట మాత్రమే, అరగంట 35 నిమిషాలే ప్రవచనము. మిగతాదంతా కూడా మీ ప్రశ్నలు. వీలైనంత వరకు మనకు ప్రతిరోజు ప్రవచనం ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రవచనానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే సంతోషిస్తా. ప్రశ్నలు లేవనుకోండి హ్యాపీగా తొందరగా పడుకోవచ్చు. హ్యాపీగా మళ్ళీ ఫ్రైడే నాడు మనం టైమింగ్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకుందాము. అచ్చా, ఒక్క ప్రశ్న అడుగుతాను. ముందు మీకేమైనా ఇప్పటి వరకు మనం చెప్పిన విష్ణు సహస్రనామంలో ఏమన్నా ఇవి ఉన్నాయా సందేహాలు? మంత్రం గురించి కానీ, మంత్రము, స్తోత్రము, సూక్తము, నామము, వీటన్నిటి గురించి మనము చెప్పుకున్నాము. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పేసి మనం లలిత సహస్రనామంలో తెలుసుకున్నాం. ఒక నామం బయటికి రావడానికి మనకు లోపల ఎంత క్రియ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం అప్పుడు తెలుసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. ఒకదాంట్లో అంటే దేవుణ్ణి ఒక మంచి విధానంలో స్తుతించడమా అంటే అది ఏది మీరు నాసదీయ సూక్తమా? నాసదీయ సూక్తం అంటే ఏంటంటే సృష్టికి ముందు ఎలా ఉంది అంటే భగవంతుడు అప్పటికి ఇంకా రూపం లేదు, భగవంతుడికి రూపం లేదు. ఇది మనకు ఋగ్వేదంలో వస్తుంది. ఋగ్వేదం మనం సండే నుంచి ప్రారంభించుకుంటాము. ఏమవుతుందంటే జనరల్లీ భగవంతుడికి రూపం లేదు, కేవలం చైతన్యం మాత్రమే ఉండేది ప్రపంచంలో. ఆ సమయంలో భగవంతుడు తన సంకల్పంతో రూపం ఎత్తాడు. అంటే దాన్నే మనం ఏమంటాము, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్. అదే ఈ విష్ణు సహస్రనామం లోపల మనం తెలుసుకుంటాం. విష్ణు సహస్రనామం లోపల కూడా అదే అందులో నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఈ భువనాలన్నీ కూడా తనలోంచి తీసుకొచ్చాడు, తను ఇలా వచ్చి, అవన్నీ మొత్తం మనం అవే తెలుసుకుంటాం. భగవద్గీతలో తెలుసుకున్నటువంటివన్నీ కూడా ఇందులో కూడా కొన్ని మనకు రిపీట్ అవుతాయి, చాలా వరకు రిపీట్ అవుతాయి భగవద్గీతలో తెలుసుకునేవి. సో నాసదీయ సూక్తమేమో సృష్టి చేయడానికి పూర్వము, పురుష సూక్తమేమో సృష్టి చేస్తున్న టైంని పురుష సూక్తం అంటారు. సృష్టి కంటే ముందు అంటే సృష్టి చేయడం అంటే ఏంటి? భగవంతుడు మొత్తం ఇలా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి సూర్యచంద్రులు, ఆయన చెవులు దిక్కులు, ఆయన బాహువులు ఇంద్రుడు, ఇలాగ తన శరీరం అంతా కూడా ఈ 14 భువనాలు, ఆయన యొక్క జఠరము సముద్రము, ఆయన యొక్క రక్తము నదులు, ఆయన యొక్క వెంట్రుకలు చెట్లు, ఈ రకంగా భగవంతుణ్ణి చెప్పేదాన్ని పురుష సూక్తము అంటాము. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంటే కృష్ణ పరమాత్మ భగవంతుడు కదా, మరి భీష్మ పితామహుడు చేతే
చెప్పిస్తాడు అంటే దానికి కాదు ఆయన ఆయన నాలెడ్జ్ కన్నా ఆయనకు ఉండే నాలెడ్జ్ అనేది ఇద్దరు భక్తుల మధ్య వచ్చినటువంటి సంభాషణ అది. అన్ని భగవంతుడే చెప్పాలి అని చెప్పేసి లేదు కదా, ఇద్దరు భక్తుల మధ్య సంభాషణ చూడాలి అన్నటువంటి ఇదొకటి. తర్వాత ఈ భీష్ముడిలో చాలా జ్ఞానం ఉంది, ఎందుకంటే భీష్ముడు దేవుడు కదా, భీష్ముడు దేవుడు. ఇప్పుడు ధర్మరాజు వచ్చేసరికి దేవుడి యొక్క అంశ, కానీ భీష్ముడు ప్రాపర్ దేవుడే కదా, ప్రభాసుడు ఆయన. సో కాబట్టి ఆయన దేవుడు, భీష్ముడు దేవుడు, ఒరిజినల్గా దేవుడే ఆయన. సో ప్రాపర్ అంటే దైవ లక్షణాలు ఎక్కువ ఉన్నటువంటి వాడు భీష్ముడు, దైవ లక్షణాలతో పుట్టినటువంటి వాడు ధర్మరాజు. కాబట్టి ఆ ఇద్దరూ కూడా మళ్ళీ తన భక్తులే. ఆ ఇద్దరూ మాట్లాడుకునేటటువంటివి అక్కడ అప్రాప్రియేట్. సో వారి తాతగారిని చూసినట్టు అవుతుంది అన్న ఒక కారణం కూడాను, ఆయన నోటి నుంచే వింటే ఈయన కూడా కాస్త సంతోషపడతాడు అన్నటువంటి కారణం ఇంకోటి అవ్వచ్చు. ఏ కారణమైనప్పటికీ కూడా ఇద్దరు భక్తుల మధ్య అక్కడ కావాలి అనే భగవంతుడి యొక్క సంకల్పంగా మనం తీసుకుంటే మంచిది. దానికి ఏ కారణం ఉన్నప్పటికీ కూడా మహాభారతంలో మాత్రం ఇద్దరు భక్తుల మధ్య సంభాషణ అన్నటువంటిదే ఒకే కారణంగా చూపించాడు. దాన్ని మనము ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు. మనం 10 రకాలుగా చెప్పుకుంటే వ్యాసుడే కన్ఫ్యూజ్ అయిపోతాడు, నేను ఇలా చెప్పలేదు కదా అని చెప్పేసి. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు భగవద్గీతనే తీసుకుంటే 700 శ్లోకాలు గంటన్నరలో చెప్పేసుకున్నారు వాళ్ళిద్దరు. తర్వాత దానికి మనం కొన్ని వేల గంటలు చెప్పుకున్నాం అనుకోండి, చెప్పుకుంటే వేదవ్యాసుడే కన్ఫ్యూజ్ అవుతాడు, ఇవన్నీ నేను చెప్పలేదే అనుకుంటాడు. సో కాబట్టి ఏంటంటే మనం మెయిన్ ఒరిజినల్ బుక్లో ఏం చెప్పాడో దాన్ని వీలైనంత వరకు అదే సత్యాన్ని, ఆ సత్యాన్ని వివరంగా తెలుసుకుని ఉదాహరణల ద్వారా తెలుసుకుంటే సులభం అవుతుంది. ఇక్కడ ఇద్దరు భక్తుల మధ్య ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి జ్ఞానము, అది కాక ఇంకోటి ఏంటంటే శాంతి, అనుశాసనికం రెండు. ఒక మనిషి లోపల కావాల్సినటువంటి ప్రశాంతత, ఒక మనిషి ఏ విధమైనటువంటి డిసిప్లినరీ లైఫ్ ఉండాలి, మళ్ళీ ఇందులోపల ఎన్నో రకాల రాజనీతి చాలా ఈ రకరకాల అర్థశాస్త్రము, చట్టాలు ఎలా చేయాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఎలాంటి ట్యాక్సులు కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మళ్ళీ చేసి చెప్పారు ఆయన. ఏ విధంగా జనాలని ప్రేమగా చూసుకోవాలి అన్నీ కూడా చెప్పాడు. మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలు, చక్కటి జ్ఞానము. మనం మహాభారతం ఉన్నప్పుడు అన్నీ చక్కగా మహాభారతంలో సులభంగా ప్రతి పదము తెలుసుకుందాం. పాలిటిక్స్ కి అన్వయం చేసుకోవచ్చు అప్పటిది అనిపిస్తుంది, అంతే కదా. లీడర్షిప్ క్వాలిటీస్ రైట్. ఇంకా ఇప్పుడు మీకు ప్రశ్నలు ఏమీ లేకపోతే మరి రేపు ఏ సమయంకి చెప్పుకుందాం అనేది ఒకటి. మరి రేపటి నుంచి సంపూర్ణ మహాభారతం చెప్పుకుందామని. యాక్చువల్గా అయితే నేను 11ంటికి చెప్తాను అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు ఇది మార్నింగ్ 11 అయ్యి ఇవన్నీ ప్రోగ్రామ్స్ రాత్రి 9ంటికే పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. అప్పుడు ఏమవుతుందంటే మీకు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు, నేను ఇన్ని రిమైండర్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు అని నా ఆలోచన. మీరందరూ ఓకే అంటే అన్ని 7 రోజుల కార్యక్రమాలు 9 గంటలకే పెట్టుకుందాం రాత్రి. థ్యాంక్ యూ సార్. భార్గవి గారు, హరిప్రియ గారు చెప్పండి. చెప్తున్నా సార్ 9 గంటలకు ఓకే సార్, ఫ్రీగా ఉంటాం, అందరూ ప్రశాంతంగా ఉంటారండి, ఇంట్లో సభ్యులు కూడా, మేము కూడా ఖాళీగా ఉంటాం. 9 గంటల కంటే నెంబర్స్ కూడా ఎక్కువ వచ్చారు, 70, 86 మంది, 90 మంది వచ్చారు. అది అంటే మనము అంటే నా ప్లాన్ ఏంటంటే, మీరు ఒకవేళ హ్యాపీగా పడుకొని కూర్చొని మీకు ఎట్లా వీలైతే అట్లా వినండి. నేనేమంటున్నానంటే, మీరు దీంట్లో ఎక్కువ బెంగ అంటే పనులు పెట్టుకుంటూ పొద్దున మధ్యాహ్నం వీటి లోపల ఏమవుతుందంటే వంట చేస్తున్నారు, మగవాళ్ళు వంట చేస్తున్నారు, ఆడవాళ్ళు తిడుతున్నారు, ఇవన్నీ మనకు పొద్దున్న ఇవన్నీ అవసరమా ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ డిస్టర్బెన్సెస్లో వీటిల్లో కాకుండా చక్కగా 8-8:30 కల్లా హ్యాపీగా భోజనం చేసేసి కూర్చుంటే 9 నుంచి 9:30 వరకు చెప్పుకుంటాం. 10-15 నిమిషాలు ఏవైనా జవాబులు లాంటివి ఉంటే చెప్పుకుందాం అని అనుకుంటున్నాను. హరిప్రియ గారు మీరు ఏదో చెప్పబోయినట్టున్నారు. 9కి మూవ్ చేస్తారు అని. 9 PM కి మూవ్ చేస్తున్నారు కదా సార్. సో యు ఆర్ ఓకే ఆర్ కొంచెం అయిపోతుంది అప్పుడు. ఓకే. సో ఇట్స్ కన్వీనియంట్ ఫర్ యూ, రైట్? 7కి ఉన్న పెట్టొచ్చా అండి? ఇంకా అంటే నేను అనేది అన్ని 7కి పెట్టాలి. అప్పుడు మనం 7కి పెడితే మీకు ఇంకా వేరే కార్యక్రమాలకు అదే అందుకే నేను ఏమంటున్నానంటే, అందరూ ఒక నిర్ణయానికి వస్తే, అంటే 7 అంటే ఒక్కొక్కసారి నేను ఆఫీస్ నుంచి రాలేకపోవచ్చు కదా. నేను అన్ని రోజులు కాకపోయినా 3 రోజులైనా ఆఫీస్కి వెళ్తాను కదా. సో ఒక్కొక్కసారి నేను రాలేకపోవచ్చు. జై శ్రీకృష్ణ.
సార్ 9కే బాగుంది సార్, ఎందుకంటే మాకు 7కి ఆ టైంలో వంట అది ఉంటుంది సార్. అదే 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 వంట 9కి ఉంటుండొచ్చు. అయితే తినేసి కూర్చుంటాము. అది అది సో కొంచెం తినేది కూడా మంచి వాక్యాలు విని అలా నిద్రపోతాం సార్. అంతే అంతే సింపుల్గా. ఇక ప్రవచనం అయిన తర్వాత అంటే మీరు ఏంటంటే మెయిన్ అంటే టీవీ సీరియల్స్ అవి చూసే టైం ఏమో అని నాది ఒక్కటే బెంగ, ఎందుకంటే అవి వదులుకోలేం కదా. ఏం మాట్లాడతారు సార్ అట్లా. టీవీ చూడమండి, అసలు టీవీ చూడమండి, మా ఇంట్లో అయితే టీవీ చూడమండి అసలు సార్. ఓ సార్ ఇవాళ నిద్ర వస్తుంటే ఆపుకొని మరి కూర్చున్నాను సార్. వండర్ఫుల్ మాకు పడుకుని అలవాటు వేసుకుంటాం, పర్వాలేదు సార్. వండర్ఫుల్. కొద్దిగా 9 గంటలకు అలవాటు లేని వాళ్ళు కాస్త అలవాటు చేసుకోండి, అరగంటలోనే ముగించుకుందాం. ప్రశ్నలు లేని వాళ్ళు 9:30కే ఇందులోంచి బయటికి కూడా వెళ్ళిపోవచ్చు. 9:30 వరకు నేను చెప్తాను. నేను ఆ అరగంటే ఎప్పుడైనా ఏదైనా నిజంగా ఎమర్జెన్సీ ఉన్న రోజు తప్ప మిగతా అన్ని రోజు అంటే ఏం లేదు. ఒక మీ అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఇక రోజు ఈరోజు ఏ ప్రవచనం ఉందని చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మాకు తత్వ విధానంద గారు ఆయన 5:30 to 7 మాకు ఆల్మోస్ట్ ఈ ఫ్రైడే సాటర్డే సండే మాకు ఇంకా ఏ రోజు ఏముందో కూడా తెలియదు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చుంటాం, ఆయన చెప్పింది వినేసి ఇంటికి వస్తాం, అంతే. హ్యాపీగా ఉంటుంది. సో నేనేమంటే అది మీ అందరికీ కూడా సులువు అవుతుందేమో. ఒక్క సాంస్క్రిట్ బ్యాచ్ వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా నోట్స్ కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా వినడమే కదా, ఎలాగో నిద్రపోయేదే, అలా పడుకుని వింటాం. ఏముంది, సోఫాలోనో దీంట్లోనో పడుకుని వింటాం, అయిపోతుంది. సో అట్లాగా. అండ్ ఇంకోటి పడుకోలేదు సార్. ఓకే వండర్ఫుల్. అయితే ఇంకోటి ఏంటంటే నేను ఒక కొత్త పద్ధతి కనిపెడదాం అన్నాను. మీరు ఎలాగా చెప్పండి. ఎవరైనా ప్రశ్న అడిగే ముందు ఏంటంటే వాళ్ళు ఒక నంబర్ చెప్పాలి. ఆ నంబర్ ఏంటంటే ఆ రోజు ఎన్ని కాల్స్ చేశారు అనేది, అంటే రోజు మొత్తంలో ఎన్ని టైంపాస్ కాల్స్ చేశారు అనేది. అదేదో సినిమా లోపల వాళ్ళకి పేర్లు ఉండవు, జ్ఞాపకం ఉందా? వాళ్ళకి పేర్లు ఉండవు కానీ నంబర్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ ర్యాంక్ నెంబరే వాళ్ళ ఇదన్నమాట. అలాగా. సో మీరు ప్రశ్న అడిగే ముందు ఏమంటారంటే జనరల్గా మీరు రోజుకు 50 కాల్సో 100 కాల్సో చేస్తుంటారు కదా, 52 అని చెప్పేసి సార్ ఇవాళ ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి అని చెప్పి అట్లా. అంటే మీరు ఏంటంటే ప్రశ్న అడిగే ముందు మీరు ఆ రోజు ఎన్ని కాల్స్ చేస్తుంటారు ఒకసారి చూసుకోండి, ఫోన్ చూసుకొని కొద్దిసేపు బాధపడి అప్పుడు మళ్ళీ సార్ ఇవాళ నోట్ చేసుకోండి, 8:45కి నోట్ చేసుకోండి. ఇవాళ 75 కాల్స్, నిన్న 78, నిన్న 102, ఎక్కువయ్యాయి నిన్న. అలా రాసి పెట్టుకోండి చక్కగా. పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు నెంబర్ చెప్పేసి స్టార్ట్ చేయండి. ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా జస్ట్ నంబర్, అలా నంబర్ మనం నోట్ చేసుకుందాం. బాగుందా ఈ పద్ధతి? సో అప్పుడు ఏమవుతుందంటే మీరే కూడా ఏంటంటే మీరు ప్రతిసారి ప్రశ్న అడిగే ముందు ఎన్ని కాల్స్ తీసుకున్నారా రోజు, అంటే అఫీషియల్ కాల్స్, ఎమర్జెన్సీ కాల్స్ వదిలేసి జనరల్ కాల్స్ ఎన్ని తీసుకున్నారా, ఏమిటి, ఎలా అయింది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ బాగా జరిగిందా, బాగా జరిగింది, అందరూ వచ్చారు, అవి మాట్లాడుకుంటాం కదా. వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వాడు కొత్త ఇల్లు కొన్నాడు, వీడు కొత్త బంగ్లా కొన్నాడు, నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఏమైందో, అవన్నీ మాట్లాడుకునే ఉంటాయి కదా. అవన్నీ లెక్క పెట్టుకొని ప్రశ్న అడిగే ముందు సార్ జస్ట్ 82 సార్ ఇవాళ. సార్ వేణుగోపాల్ గారు చెప్పండి, బాగుందంటారా ఈ పద్ధతి? ఏం లేదు సార్, మీరు చెప్పేటప్పుడు మాకు కూడా ఒకటి ఉపయోగం ఉంది. వేరే వాళ్ళకు మా మేనల్లులకు కూడా ఫోన్ చేస్తుంటే ఎప్పుడో ఒకసారి ఓకే వాళ్ళు నాకు ఎక్కువ అటాచ్మెంట్ తగ్గించుకున్నా. మీరు చెప్పేది డివోటీస్ చేసుకోమన్నారు కదా, డిటాచ్మెంట్ అంటే అప్పుడు మర్చికొస్తారు, మీరే మర్చికొస్తారు. ఫోన్ చేయాలనుకుంటా పక్క పెట్టేస్తాం. ఎందుకు అవసరం లేని మాట ఏదో మాట్లాడతాం, ఎక్కడో పోతాయి. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా పోతుంటాయి, వాళ్ళ బంధువుల ఇంటికి కూడా పోయేది లేదు. అరే వస్తాను నేను మేనల్లుడు అనమాట, వస్తా మాటలు ఇస్తాం, అర్ధగంట కూర్చొని పోతాం అనుకో పలకరి ప్రేమతోని, ఈ మాటలు ఎక్కడో పోతాయో అని రావడం లేదు చెప్తాను. కరెక్ట్. అందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకటేమో ఏదో ఒకటి మాటలు వినడం, ఒకటి చాలామంది చెప్తున్నారు ప్రవచనాలు. అసలు నేను చెప్పేది నేను చాలా బేసిక్ లెవెల్లో చెప్తాను. అడ్వాన్స్డ్ లెవెల్ లోపల చాలా నాలెడ్జ్ ఉండి బౌల్డ్ అంత డబ్బులు తీసుకొని చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే సాధన ఓరియంటెడ్గా చేస్తున్నాం కదా కొన్నాళ్ళుగా. అట్లీస్ట్ మనము భగవద్గీత మనం నేర్చుకున్నప్పటి నుంచి 6 చాప్టర్లు చెప్పడానికి 15-20 క్లాసుల పైన తీసుకున్నాం మనం ఆ పాయింట్స్ అర్థం చేయించడానికి. సో ఏమంటారంటే సాధనకి ఇది మనం ఎక్కువ అంటే మన లోపల మార్పు వచ్చిందా రాలేదా ఎట్లా తెలుస్తుంది ఒకసారి ఆలోచించండి. మీరేం చేస్తారంటే ప్రతిరోజు రాత్రి 8:50, 8:55కి ఆ రోజు ఎన్ని కాల్స్ చేశారని చెప్పేసి ఒక నోట్ చేసుకోండి. చేసేందులో ఎన్ని కాల్స్ అవాయిడ్ చేయగలరో చూడండి, అంతే. నాకు చెప్పకలే, జోక్గా అన్నాను. ఇంతగా సినిమా ఏదో ఎవరు చెప్పలేకపోయారు. ఇంతకా సినిమా ఏది నేను చెప్పిన సినిమా? అవుతుందండి 0-0 అంటూ ఉంటుంది టీచర్, గుర్తు రావట్లేదు పేరు మాత్రం.
ఆ బాబుని అదే ఆ జీరోకి పిల్లలందరూ వాల్యూ పిల్లలందరూ ఉంటారు కదా, పిల్లలందరికీ కూడా వాళ్ళ పేర్లు ఉండవు, వాళ్ళకు ఓన్లీ ర్యాంకులతోటే పిలుస్తారు అనమాట. 35 డేస్ సార్. అవును సార్. కాదు జీరో జీరో 100% లేవండి. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఈ సినిమా మీరు చూడలేదా అని చెప్పేసి. సరే, తమన్నా అండ్ 100% నాగ చైతన్య ఇది చిన్న కథ కాదు సార్. కాదు, తమన్నా నాగ చైతన్య 100% లేవు సార్. 100% కరెక్ట్ ఓకే చెప్పారు. ఓకే. 100% కరెక్ట్ చెప్పారు మీరు. వెరీ గుడ్. అలాగా. సో మీరు ఏం చేస్తారంటే రాసుకొని పెట్టుకోండి, అనవసరమైన కాల్స్ అవాయిడ్ చేయండి. నేను ఏమంటే అవసరం ఉంటే మాట్లాడండి, అలా ఏమన్నాను. కానీ అంటే ఏం లేదు, ఇంకా సాధారణ లాభం ఏంటి, ఇప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుంది అనుకోండి, నాలెడ్జ్ వస్తే లాభం లేదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ చాలా అద్భుతంగా భగవద్గీతలో అవి చూస్తే నాకు బెంగ అనిపిస్తుంది. ఇన్ని చెప్పానా నేనని చెప్పి నాకే ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఇది నేను చెప్పానా అని చెప్పి. ఎంత అద్భుతంగా రాస్తున్నా. నా ఫస్ట్ టైం చెప్తున్నాను, ఇప్పటివరకు భగవద్గీత ఒక 8-10 సార్లు చెప్పుకొని ఉంటాం కదా. చాలా అద్భుతంగా అసలు, అంటే సాధన నిజంగా అది కనుక చెయ్యాలి, ఇంకా అసలు ఇంకా మార్పు రాక మారదు, అంత గొప్పగా రాస్తున్నారు. నేనేమంటానంటే జ్ఞానం వైపు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఐ రియల్ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ. ఒక్కటే అడిగేది ఏంటంటే అందులోంచి కొంత అలవర్చుకుందాం. అంటే ఏంటి, చిన్నగా నిష్కామం, ఓకే, ఫలితాన్ని ఏదొచ్చినా కూడా ఆశించకుండా, కష్టం వస్తే బాధపడకూడదు. అమ్మో శ్రీనివాస్ చెప్పాడు నిన్న, ప్రసన్న గారు చెప్పారు కదా, కాదు నిన్న ఎవరు చెప్పారు, నిన్న ఆవిడ చెప్పారు కదా, ప్రతి అక్కడ అలా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం సార్ ప్రతి ఇన్సిడెంట్ అని చెప్పి నిన్న ఒకరు చెప్పారు. సో అలా గ్రైండర్ సార్. కాదు, కాదండి వాక్లీ ముగ్గు కలాపు చెప్పారు ఆవిడ పేరు. రైట్ సత్యరాజ్ గారు కరెక్ట్. ఆవిడ చెప్పిన అలాగే నేను ఏమంటానంటే ప్రతి చిన్నది ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, ప్లీజ్ అందరూ మ్యూట్లోకి వెళ్ళండి ప్లీజ్. సో అది కొంత అలవాటు చేసుకున్నట్లయితే చాలా ఈజీ అవుతుంది. రోజుకింత అంటే ఒకేసారి కాదు. ఇది వచ్చిందంటే అమ్మో ఇది చేయకూడదు, బాధ వచ్చిందంటే అమ్మో దేవుడు దుఃఖపడకూడదని చెప్పాడు, ఓకే మానేయాలి. ఇలా చిన్న మార్పులు చేసుకోండి. ఎందుకంటే దుఃఖపడితే దేవుడు వెళ్ళిపోతాడు నాలోంచి, నేను కోపగించుకుంటే దేవుడు నాలోంచి వెళ్ళిపోతాడు, ఆసురీ లక్షణాలు నేను ఉంచుకుంటే ఇటువంటివన్నీ చిన్నగా జ్ఞాపకం ఉంచుకోండి. చిన్నవి ప్రాక్టీస్ చేయండి. ఏవైతే చాలా సులభంగా చేయగలమో అవి చేయండి. చక్కగా రోజు 9ంటికి మనము క్లాసులు తీసుకుందాం. ఇంకా టైమింగ్ అది ఏమీ లేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు తప్పితే నేను జనరలీ అసలు అంటే ఈ టైం మారకుండానే వీలైనంత వరకు ఇదే టైం ఫాలో అయ్యేలాగా చేస్తాను. మీ అందరినీ ఇలా కలవడం ఈ రోజు నాడు జరుగుతున్నటువంటి ఇన్ని బ్రహ్మాండాల మధ్య జరిగేటటువంటి ఇన్ని బ్రహ్మాండాలు కూడా భగవంతుని చూడడానికి వచ్చాయి. అంటే మీనింగ్ ఏంటి అంటే, మోక్షం ఇవ్వడానికి భగవంతుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఒక 1 షాట్ లోపల స్పెషల్ డ్రైవ్ చేస్తాడు. మనకు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేసి తక్కువ పైసలకు 50% డిస్కౌంట్. ఎంత ఉంది, 10,000 ఉంది నీది ఫైన్, చలో 3,000 కట్టేసి వెళ్ళిపో. అలాగే అంతే అలా ఇచ్చేస్తారు. దేవుడు ఏం చేశాడు, ఎన్నో కోట్ల జన్మలుగా ఎదురు చూస్తున్నటువంటి కొందరు ఋషులు, మహానుభావులు, భక్తులు, వీళ్ళందరికీ 1 షాట్ లోపల నేను మోక్షం ఇచ్చేస్తాను అని వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చాడు. అందరినీ కూడా మురళితో వాయించి పిలిపించిన తర్వాత వాళ్ళందరూ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ లోపల చిన్న అహంకారం లాస్ట్ లోపల కనిపిస్తుంది ఆయనకి. అప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి ఆయన అదృశ్యమైపోతాడు. అదృశ్యమైపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, కాదు మళ్ళీ అది కొద్దిసేపట్లో వాళ్ళు రియలైజ్ అవుతారు. వాళ్ళు రియలైజ్ అవ్వగానే వాళ్ళందరికీ కూడా ఆయన మోక్షం కల్పిస్తాడు. సో కాబట్టి ఏంటంటే చిన్న అవలక్షణాన్ని కూడా మనము భగవంతుడి దగ్గర అంటే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే పూర్తి స్థాయి భక్తులుగా మారిపోయినా సరిపోతుంది. భక్తి అంటే మనం చాలా తప్పులుగా ఈ నోములని వ్రతాలను భక్తులుగా తీసుకుంటున్నాం. కాదు, రామదాసు నిన్న సూర్యదాసు చెప్పుకున్నాం. ఎంత గొప్ప ఇది చెప్పండి. భగవంతుడి పైన ప్రతీదీ భారం వేసినప్పుడు కర్మయోగం ఎంత సులువైతుంది అన్నటువంటి విషయాన్ని సూర్యదాస్ స్తోత్రంలో తెలుసుకున్నాం. ఇవి ప్రాక్టికల్గా మనకు అన్వయించుకుంటే చాలా సులువైతుంది. లైఫ్ విల్ బి వెరీ 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 స్మూత్. చాలా ఆనందంగా ఉంటుంది. అనవసరమైన కాల్స్ కట్ చేయడము, అనవసరమైన గుంపులు. 10 పార్టీలకు వెళ్ళాల్సిన చోట 5 వెళ్ళండి, 5 వెళ్ళాల్సిన చోట 3. అంతేగాని ఎట్లా అంటే 6 నెలల ప్లాన్ ఇవాళే వేసుకుంటున్నారు. సార్ మేము మీ నెక్స్ట్ ఇయర్ మీ ప్రొఫెషనల్ ఒక 10-15 మిస్ అవుతాం, ఎందుకంటే మా ఇంటికి వీళ్ళు వస్తారు, వాళ్ళే వస్తారు, ఇవాళ్ళు ఏదో చెప్తారు కారణాలు. సో ఒక్కసారి ఆలోచించండి, ఎంత చేసుకోగలిగితే అంతరోజు అమోఘమైనటువంటి ఈ రోజునాడు ఒక సంకల్పం తీసుకోండి. శుభ సంకల్పము
మన ప్రారంభం కంటే గొప్పది. ఎన్నోసార్లు తెలుసుకుందాం మనం ఈ మాట. అదొకటి గుర్తుంచుకోండి. శుభ సంకల్పం అన్నిటికంటే ముఖ్యం. చిన్న చిన్నగా మారడానికి నాకు తెలుసు, ఒక వయసు వచ్చిన తర్వాత మారడం కష్టమో అన్న విషయం నాకు తెలుసు, తెలియక కాదు. కానీ మార్పును నేను అనుభవించాను కాబట్టి ఎంత సులభమో తెలుస్తుంది. చాలా చిన్నగా. ఇప్పుడు కింద ఎవరో పిలిచారు, వెళ్ళాలి కబుర్లు చెప్పాలనిపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తాను, దాని బదులు ఇంట్లో ప్రశాంతంగా నేను 10 నిమిషాలు నాకు నచ్చిన పుస్తకం తీసుకుని, ఎన్ని పుస్తకాలు కొన్నాను తెలుసా, కొత్తవి ఎన్ని పుస్తకాలు కొన్నాను, అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సో నేనేమంటానంటే, ఎ గుడ్ బుక్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్. చక్కటి పుస్తకాలు చదువుకోండి. మహాభారతం నేను చెప్తూ ఉంటాను, మీరు చిన్న బుక్ ఏదైనా కొనుక్కోండి. మహాభారతాన్ని, ఉషశ్రీ గారి మహాభారతము, లేకపోతే పడాల రామారావు గారిదో, తర్వాత మైత్రి వెంకటేశ్వర్, ఇలాంటి వారివి కొనుక్కోండి. చక్కగా కొనుక్కొని చదువుకోండి. అవి చదువుతుంటే అప్పుడు ఏమవుతుందంటే, మీరు మొత్తం సంపూర్ణ మహాభారతం చదవకపోయినా కనీసం ఈ చిన్న చిన్న వాటి లోపల అట్లీస్ట్ రిఫ్రెష్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మనకు 9:10 అయింది. అందరూ పడుకోండి. హ్యాపీగా ప్రశాంతంగా భగవంతుడి గురించినటువంటి చింతనతో మాత్రమే. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు మనందరిలో కూడా ఉన్నాడు. మనందరిలో ఉన్నటువంటి భగవంతుడిని మనమే బయటికి తీయాలి. 6 ప్యాక్ని ఏ విధంగానైతే మనం ఎక్సర్సైజ్ ద్వారా బయటికి తీస్తామో, అలాగే మనలో ఉన్నటువంటి దైవత్వ లక్షణాలని మన సాధన ద్వారా బయటికి తీయాలి. అంతేగాని బయట ఎక్కడో దేవుడు ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు, బయట ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను ఎప్పుడో వచ్చి రక్షిస్తాడు, అది కొంతవరకు సాధన ప్రారంభ దశలో మంచిది, అదేమీ తప్పు కాదు. కానీ అక్కడే ఆగిపోకూడదు. నేను ఈ మంత్రం చేస్తే ఇదవుతుంది, ఆ మంత్రం చేస్తే అదవుతుంది, ఇంకా మానేయండి. మానేసేంటి సాధన, నేను సాధన చేస్తాను, నిష్కామ కర్మ, ఎవరి గురించి అనవసరంగా మాట్లాడను, ఎవరితోటి అనవసరంగా మాట్లాడను, ఫోన్ కాల్స్ తగ్గించుకుంటాను, నా వయసుకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తాను. నా వయసు 50 ఏళ్ళు, నేను కాల్స్ తగ్గించుకుంటాను. నా వయసు 50 ఏళ్ళు, కుటుంబం యొక్క సంబంధాల్ని తగ్గించుకుంటూ ఉంటాను. నా వయసు 50 ఏళ్ళు, పిల్లలు నా జీవితంలో భాగము, కానీ పిల్లలే నా జీవితం కాదు, అది నేను డిటాచ్మెంట్ పెంచుకుంటాను. ఈరోజు ఉంటాను, రేపు పొద్దున్న ఉంటానో లేదో తెలియదు. సాధనకు దొరికిన ఈ చివరి రోజుని సద్వినియోగం చేసుకునేలాగా చెయ్యి ఓ భగవాన్. నేను తప్పులు చేయకుండా నన్ను నిరంతరము కూడా ఆపు భగవంతుడా. ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా నన్ను కాపాడు. నా లోపల చిన్న మార్పులు చేసుకుంటాను భగవంతుడా. నీ ఆలయానికి వచ్చినందుకు ఒకే ఒక కోరిక, నన్ను మంచి వ్యక్తిగా మార్చు. నేను మంచిగానే సార్, అట్లా మాట్లాడకండి సార్, నేను చాలా మంచి వాళ్ళని తెలుసా. అది వద్దు అసలు. మన లోపల అవగుణాలు ఉన్నాయి. సూర్యదాసే చెప్పుకున్నాడు తనకు అవగుణాలు ఉన్నాయని. మనందరిలో ఉన్నటువంటి ఆ అవగుణాలన్నింటినీ కూడా మనము భగవంతుడికి అర్పించి, ఇవి నేను చెయ్యను దేవుడా. మీకు జ్ఞాపకం ఉందా, దైవాసుర సంపద విభాగ యోగం లోపల మనం ఏం చేద్దాం అనుకున్నాము, ఏం చేయాలి? చెడు డైలీ 9ంటికి రోజుకొక క్లాస్ ఉంటుంది. సో మనం దైవాసుర సంపద విభాగం. జై శ్రీకృష్ణ. చెప్పండి జ్యోతి. సార్ ఒక్క డౌట్ సార్, అది ఇప్పుడు మనము పూజలో గోత్రనామాలు సంకల్పం చదువుతారు. ఇప్పుడు అందులో కూడా గోత్రం చెప్పాక ధర్మార్థ కామ మోక్ష అన్ని ఆరోగ్య ఐశ్వర్యాలు అంటే అది కోరిక కింద వస్తుంది కదా. అవన్నీ కోరికే, అవేం కోరుకోకండి అంటున్నాను నేను. ఇప్పుడు మనకు మీరు సంకల్పం చెప్తే సంకల్పం చెప్పుకోవడము మాట్లాడాలన్నమాట, అంతే కదా. మీ ప్రభుత్వం నార్మల్ గా సర్వేజన సులభవంతుని చెప్పుకుంటాము, కానీ సంకల్పంలో అయితే ఇవన్నీ వస్తాయి కదా. సంకల్పంలో అవి వస్తాయి అని ఎవరు చెప్పారు మీకు? సంకల్పంలో ఏమీ రావాల్సిన అవసరం లేదు. సంకల్పంలో నేను ఇది చేస్తున్నాను అని చెప్పుకుంటే చాలు. నేను ఇది ఎందుకోసం చెప్పుకుంటున్నాను అంటే, ఎందుకోసం చెప్తాను చూడండి. ఎందుకోసం చెప్పుకుంటాం సంకల్పంలో గోత్రనామాలు ఇవన్నీ అంటే, అదొక ఒక పద్ధతిగా వస్తున్నదని. భగవంతుడికి మన గోత్రనామాలు తెలియక కాదు, మరేది కాదు. అయితే అందులో కోరిక కోరుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం కోరిక కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది నిత్యకర్మ భగవంతుడు అని అనుకొని చేసినా చాలు. లేదు నాకు సంస్కృతం రాదు, అప్పుడు ఏమనుకుంటాం మనం, నేను రోజు పంపిస్తున్నాను కదా ఏది ముహూర్తం, ఆ ముహూర్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదవండి. దేవుడా ఈ మంచి రోజు నాడు, ఓ దేవుడా, అదేదో సినిమా లోపల చెప్తారు కదా, నా మంచి దేవుడా ఏదో ఉంది కదా. సో అట్లాగా అది చదివి భగవంతుడా ఈరోజు ఈ ముహూర్తం రోజు నాడు నేను మనస్ఫూర్తిగా నీ ప్రార్థన చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాను. నా మనస్సుని ప్రశాంతంగా చెయ్యు, నేను తప్పులు చేయకుండా నన్ను కాపాడు, నేను అనవసరమైన విషయాలలో బయటపడకుండా ఉండేలాగా నువ్వు నాకు సహాయం చెయ్యి అనేసి ఇంకా దేవుడికి చెప్పాను కాబట్టి దేవుడు తీర్చుకుంటాడని కాకుండా మీరే ప్రయత్నం చేయండి.
మనం ప్రయత్నం అదే చేస్తూ సార్. అంతే, మన ప్రయత్నమే ముఖ్యము. ఇక మీకు దాంట్లో ఈ కోరిక కోరుకుంటాను, ఆ కోరికలు వేరు, అది కోరికలు తీరచ్చు తీరకపోవచ్చు, అది ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. కానీ సంకల్పం అనేటటువంటిది ఏదైతే, ఈ సంకల్పం కాదు నేను అంటున్నది. సంకల్పం అంటే డెసిషన్ అనేది. మీరు చెప్తున్న సంకల్పం ఏంటంటే పూజ ప్రారంభించే ముందు చేసుకునేది, ఒక మంత్రాన్ని చెప్పుకునే ముందు చేసుకునేదాన్ని ఆ సంకల్పం కాదు నేను అంటున్నది. సంకల్పం అంటే ఒక డెసిషన్ తీసుకోవడం, అది ఆ డెసిషన్ ఏంటంటే సరైనటువంటి శుభ సంకల్పం తీసుకోండి. ఈరోజు శుభ సంకల్పం ఏంటంటే, దేవుడా నేను ఈ రోజు నుంచి మారిపోతాను, ఈ రోజు నుంచి తక్కువ ఫోన్ కాల్స్ చేస్తాను, ఈ రోజు నుంచి నేను తక్కువ ఫంక్షన్స్ అటెండ్ అవుతాను, ఇలా పెట్టుకోండి. అంటే మీరు ఇప్పుడు పూజలు వ్రతాలు ఇవన్నీ మీరు చేయదలుచుకున్నవి చేయండి, వాటిని కూడా భక్తితో చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. 5 నిమిషాలు చేసినా సరే మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించండి. చేసేవన్నీ ఏంటంటే హడావిడిగా అడ్డగోలుగా చేస్తుంటే మానేయండి. మానేసేసి ఒక దగ్గర సోఫాలో కూర్చోండి ప్రశాంత్, ఒక కుర్చీలో కూర్చోండి. కంప్యూటర్ చైర్స్ ఉంటాయి కదా, వాటి లోపల ఓపిక లేని వాళ్ళు ఇలా సోఫాలో కూర్చొని నెక్ బెల్ట్లు అవి పెట్టుకొని ప్రశాంతంగా తలకాయ పడిపోకుండా నిలబెట్టుకుని చక్కగా చేసుకోండి సాధన. అది సాధన అదే అంటే సార్, అలా అలవాటు కదా సార్. పూజ చేసేటప్పుడు చదవాలనిపిస్తలే మీరు చెప్పినాక. ఇందులో కూడా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అంటే ఇది కోరినట్టే కదా అని అది చదవబుద్ధి అవ్వట్లేదు ఇంకా మీ ప్రవచనాలు విన్నాక. జై శ్రీకృష్ణ. అదన్నమాట. ఇంకా మామూలుగా అయితే మార్నింగ్ ఉదయం లేవగానే ప్రాతకాలంలో నిద్ర లేచిన మొదలు 12 వరకు నా వల్ల ఎవరికి అది ఆ ప్రార్థన చేసుకుంటాం సార్. అది ఆ ఆ, అది ఒకటి ఉంది కదా సార్, బుక్ లో ఉంటది ఆ గురువు గారిది. ప్రాతకాలంలో నిద్ర లేచిన 12 వరకు నా వల్ల ఎవరికి అపకారం కలుగుకుంటున్నట్టు ఇతర ప్రాణికోట్లకు ఉపకారం చేయనట్టు సేమ్ మీరు చెప్పిందే ఉంది సార్ అందులో. అంతే అంతా మీకు అంతే భగవంతుడు పంచామృతాలు చదువుకుంటే చాలు. అసలు భగవంతుడు అందరి లోపల ఉన్నాడు. నేను చేసే ప్రతి పని భగవంతుడి పని. నేను సేవించే శుద్ధ సాత్వికమైనదంతా భగవంతుడిదే. భగవంతుడు ఒసగిన ఈ శరీరంతో భగవంతుడి స్వరూపులైన వ్యక్తులందరినీ సేవిస్తాను. ఇంతకు మించి వేరే చేయాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మనుషుల లోపల చిన్న చిన్న మార్పులు తీసుకురావడం కోసం వచ్చాయి, చిత్తశుద్ధి కలిగించడం కోసం వచ్చాయి. ఇవన్నీ గంటల తరబడి చేయకపోతే జనాలు ఏం చేస్తారు? జనాలు వాళ్ళతో కబుర్లు చెప్తారు. దాని బదులు ఏంది, ఇప్పుడు మా పెద్దనయ్య ఉన్నాడు, ఆయనకి ఆయన రిటైర్ అయినప్పుడు ఆయన కొద్దిగా బోర్ కొట్టింది. ఏం చేయాలి అన్నాడు. నేను అన్నారే నువ్వు 1,00,000 రామనామం చేయాలన్నా. వాడు 1,00,000 చేయాలనేసరికి వాడు కంగారు పడిపోయాడు. ఇప్పుడు ఎట్లా అంటే నేను రోజంతా చేయాలి అమ్మో అని చెప్పి. ఇంకొకళ్ళు ఎవరు అడిగారు ఏం చేయాలని. అంటే ఎక్కువగా ఆలోచించలేని వాళ్ళకి నేను ఏందను 18 చాప్టర్స్ 10 సార్లు చదువు రోజుకి. 18 చాప్టర్స్ భగవద్గీత 10 సార్లు చదువు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా వాళ్ళ మైండ్ వేరే చోట ఆలోచించడానికి ఉంటుంది. అరే ఇవాళ నేను చదవలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇవన్నీ ఈ ఫంక్షన్స్ అటెండ్ అవ్వరు, ఈ ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వరు. నేను చెప్పేది ఏంటంటే ఆలోచించి దూరంగా ఉండమని నేను చెప్తున్నాను. వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది పారాయణం ద్వారా వాటి ద్వారా దూరం ఉండ. ఏదైనా చిత్తశుద్ధి రావాల్సిందే. కాకపోతే అదే సార్ మీ ప్రవచనాల వల్ల అక్కడ కూడా అలా అనుకోబుద్ధి అవ్వట్లేదు. అదే అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. గాట్ ఇట్ మీ ప్రభావం పడింది అని చెప్తున్నాను. ఆటోమేటిక్ గా. కరెక్ట్. ఓకే. జై శ్రీకృష్ణ. అక్కడ కూడా అలా అది ఇది ఎందుకు చదవాలి సార్ అలా చెప్పారు కదా, ఇక్కడ చదివితే కూడా కోరినట్టే అవుతుంది కదా. ఆయురారోగ్యేశ్వరి అభివృద్ధి అర్థం ఇవన్నీ బంధుమిత్ర పుత్రాభివృద్ధి అర్థం అన్ని వస్తాయి కదా, సిద్ధార్థం అన్ని కావాలి అన్నట్టే కదా అని అక్కడ పడింది. అక్కడ కూడా చదువుతుంటే టక్కున ఎందుకో మనసుగా ఆగిపోతుంది. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపులైన కోటి దేవతలకు ప్రణామాలు, పూజలు తప్పులు జరగకుండా అంతే అయిపోయింది. బాగుంది, చక్కగా చెప్పారు. అంతే, వెరీ గుడ్, అనుకుంటున్నాను. వండర్ఫుల్. అది చదవట్లేదు ఇక అది. మీరన్నట్టు అందరము అన్ని చోట్ల దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు ఈ గోత్రనామాలు కూడా ఎందుకు చదవాలి అనిపిస్తుంది. మానేసాను ఈ మధ్యన. అంటే గోత్రం కూడా మీరు ఏది చేసినా ప్రశాంతంగా చెయ్యండి, తప్పులేదు. వీలైనంత వరకు ఏంటంటే వైరాగ్య భావన రానప్పుడు ఎన్ని వదిలేసినా ఎన్ని పట్టుకున్నా వేస్టే. అంటే వైరాగ్య భావన ముందు రావాలి, అది దాంతో అభ్యాసాన్ని కలుపుకోండి. వైరాగ్య భావన లేదు, నేను అన్ని చుట్టాలను కలుస్తున్నాను, ఫ్రెండ్స్ని కలుస్తున్నాను, రోజుకు 100 సార్లు కాల్స్ చేస్తున్నాను, కానీ పూజలు ఒక్కటి వదిలేశాను కాబట్టి నేను మంచి దారిలో వెళ్తున్నట్టు కాదు. ఇవన్నీ వదిలేసిన తర్వాత పూజలు వదిలేయాలి కావాలంటే. మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటిది ఫోన్ కాల్స్ వదిలేయడము, జనాలతో అనవసరమైన గాసిప్స్ మాట్లాడటము, చెడ్డ మాటలు మాట్లాడటము, ఇవన్నీ వదిలేసిన తర్వాత అప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఉండగలుగుతారు. కానీ ఇవన్నీ చేస్తూ అంటే మీరు కాదు, జనరల్గా చెప్తున్నా. ఒక వ్యక్తి ఒకసారి మీరు మ్యూట్లో పెట్టుకుంటారా ప్లీజ్, వెనక డిస్టర్బెన్స్ వస్తుంది.
ఫస్ట్ సాధనకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే ముందు సమాజానికి మనము వైరాగ్య భావనతోటి ఉండడం. వైరాగ్య భావన ఎందుకు రావాలి అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం చనిపోయిన తర్వాత మన శవాన్ని ముట్టుకోవడానికి కూడా జనాలు రారు. మనకున్నటువంటి సాధన సమయం చాలా తక్కువ. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇటువంటి ఆలోచనల ద్వారా మనలో వైరాగ్యాన్ని పెంచుకొని సాధన చేయాలి. కానీ నేను పూజలు ఒక్కటి వదిలేశాను, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తున్నాను, పార్టీలకు వెళ్తున్నాను, షికార్లకు వెళ్తున్నాను, అవన్నీ చేస్తే ఇది వేస్ట్. అవన్నీ చేసే బదులు మానేసి పూజలే చేయండి. పూజలు వదలమని నేను అనడం లేదు. ఎవరికి పూజలు వదలాలంటే పూజలు చేస్తూ చేస్తూ ఆ స్థాయి దాటిన వాడికి, అంటే కాయంతో చేసేవాడు మనస్సుతోటి వాక్కుతోటి మనస్సులోకి ఎదగాలి. అంతేగాని బయట నేను అన్ని పనులు చేస్తాను, ఫుల్ నాన్ వెజ్ దంచి కొడతాను, ఇవన్నీ చేస్తాను అంటే అప్పుడు మీకు ఇవన్నీ పనికిరావు. అప్పుడు మీరు పూజలు చేయకుండా ఉంటే ఇంకెక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ముందు ఫస్ట్ వైరాగ్య భావన అలవరుచుకోండి. అనవసరమైనటువంటి హంగులు ఆర్భాటాలు తగ్గించుకోండి. చేసే పాపాలు తగ్గించుకోవాలి. ఈ రోజునాడు ఆ సంకల్పం పెట్టుకోండి. అందరూ ఈ రోజునాడు జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం ఏంటంటే ఈ రోజు నుంచి తప్పులు తగ్గించుకుంటాను. భగవంతుడా నువ్వు కూడా నేను చేస్తున్న తప్పులని క్షమించు. అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ రోజు నుంచి నేను తప్పులు తక్కువ చేస్తున్నాను అని చెప్పేసి అనుకోండి. అది ఆ సత్యాన్ని అందరూ కూడా గుర్తించండి. జై శ్రీకృష్ణ. క్లోజ్ చేద్దామా? మరి 10:30 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 1:30 అయిపోయింది. గంట కంటే మనము ఒక్క నిమిషం కూడా దాటకుండా ప్రయత్నం చేద్దాం రేపటి నుంచి, సరేనా? ఒక అరగంట నేను చెప్తాను, ఒక అరగంట మీ ప్రశ్నలు. ఓకేనా? ఈరోజుకు క్లోజ్ చేసుకుందామా? మరి చక్కగా అందరూ పడుకునే ముందు ఈరోజు భగవంతుడా నేను ఇంక ఇప్పటి నుంచి తప్పులు చేయను, అనవసరమైన గాసిప్స్ మాట్లాడను, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడను, నాకు వీలైనంత వరకు సహాయం చేస్తాను, నాకు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తాను, ప్రేమగా ఉంటాను, అంతేగాని ఏది నేను మనసుకు తీసుకోను అని చెప్పి మెల్లమెల్లగా భగవంతుని ప్రార్థించండి. చెప్పండి సార్. మీ ప్రతి మాట ఒక మంత్రంలా అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీ ఇప్పుడు అనడం కాదు, ప్రతిసారి నేను అనుకునేది ఇప్పుడు చెప్పాను మీతో. అంటే ప్రతి చిన్న మాట అయినా కూడా నాకు అలా అనిపించేది. మొదటి నుంచి నేను విన్నప్పటి నుంచి, ప్రవచనాలు విన్నప్పటి నుండి ప్రతి మాట ఒక్కటి కూడా అంటే ప్రతిది నేను రాసుకుందాం అనుకుంటా కూడా, అది మీరు ప్రవచనం రాసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ప్రతి వాక్యాన్ని మళ్ళీ ప్రతిదీ రాసుకోవాలి అనిపిస్తుంది. జై శ్రీకృష్ణ. నాకు అలా అనిపించింది సార్ చెప్పారు. జై శ్రీకృష్ణ. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి సమాజంతో నేనేం కొట్లాడు ఫైటింగ్ చేసి అలా అనడం లేదు. నేనేమంటున్నా అంటే అనవసరమైన చెత్త పెట్టుకుంటే అవసరమైన ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అవసరమైన ఏవో డాక్యుమెంట్లు ఉన్నాయి, బ్యాంకు డాక్యుమెంట్లు ఉన్నాయి, పనికిరాని చెత్త, పేపర్లు, అవి ఇవి అన్నీ అక్కడ వేసేసానంటే నాకు కావాల్సిన బ్యాంక్ పేపర్ నాకు దొరుకుతుందా? ఒకసారి ఆలోచించండి. సమయానికి దొరకదు అది. కాబట్టి ముందు ఆ చెత్తనంతా దూరం చేసి అవసరమైన కొద్దిని ఉంచుకోండి. అదేవిధంగా మీ ప్రాణానికి ప్రాణంగా మీకు ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తులను వదలమని నేను అనడం లేదు. పూజలు పునస్కారాలు అలా వదిలేయమని అనడం లేదు. ఎప్పుడు వదిలేయాలి అంటే మీకు ఆ పరిణతి రావాలి. ఆ పరిణతి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన అనవసరమైన విషయాలను వదిలేస్తే, అవి వదిలేస్తే మీకు పరిణతి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, అలా కూర్చున్నా కూడా అది పూజలోకి మారిపోతుంది. వైరాగ్య భావన, అభ్యాస వైరాగ్యాలు రావాలి. అందరినీ ప్రేమించగలిగేది పద్ధతి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రతి పని పూజలోకి మారిపోతుంది. కానీ జనాలందరితోనే గాసిప్స్ 70 ఈసారి చెప్పే కదా, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలా సార్ 72 సార్ నా డౌట్ ఏంటంటే అనుకుంటూ చెప్పాలన్నమాట రేపటి నుంచి. సో అలా మనము అప్పుడేమవుతుంటే ఎన్ని కాల్స్ చేసాం మనము అనేటటువంటిది తెలుస్తుంది. రోజు మొత్తంలో నాకు ఒక్క కాల్ ఉంటుంది మా అమ్మకు, మధ్యాహ్నం 1:20, 1:30 మధ్యలో అయిపోయింది కథం. ఆర్ఎస్ఎస్ నుంచి ఏదైనా మీటింగ్ ఉంటే ఈ టైంకి మీటింగ్ ఉంది అని చెప్పి వస్తుంది, అంతే. ఇంకా అసలు కాల్సే రావు. కొన్ని స్కామ్స్ అవి ఇవి వస్తాయి, స్కామ్లు అవి నేను పక్కన పడేస్తాను. బట్ నేను మాట్లాడే కాల్స్ రోజు మొత్తంలో 4 నిమిషాలు 3 నిమిషాలకు దాటవు, మొత్తం కలుపుకొని నేను అంటుంది టోటల్ డ్యూరేషన్. నా గురించి చెప్పడం కాదు, అందరూ కూడా అలా ప్రాక్టీస్ చేయండి. అనవసరమైన గాసిప్స్, అనవసరమైన మాట్లాడండి. ఎవరితో గంట సేపు మాట్లాడండి, దేవుడి విషయాలు మాట్లాడండి, పరిణతి ఎలా పెంచుకోవాలో మాట్లాడండి. మీకు నచ్చినటువంటి ఒక పుస్తకం గురించి చెప్పండి. మీకు నచ్చిన ఒక చక్కటి సినిమా నర్తనశాల మొన్న నేను మళ్ళోసారి చూశాను, అలా చూడండి. ఇంకోసారి చూసి వేరే వాళ్ళకి చెప్పండి. నర్తనశాల సినిమా అప్పటికి ఎన్టీఆర్ ఈ తర్వాత చేసినట్టుగా చరిత్రని తప్పులు చూపించలేదు. అప్పుడు ఎన్టీఆర్ చాలా అద్భుతంగా చూపించాడు. నర్తనశాల తీసుకోండి, మీరు మాయాబజార్ తీసుకోండి,
చాలా న్యాచురల్గా దాదాపుగా మన వ్యాస భారతంలో ఉన్నదానికి 90, 95, 99% వాళ్ళు యాక్యురేట్గా తీశారు ఆ సినిమాలు. అటువంటి సినిమాలు చూసినట్లయితే మళ్ళీ శ్రీకృష్ణ పాండవ్యంలో మళ్ళీ స్టార్ట్ అయింది పిచ్చి వేషాలు. సో నేనేమో ఇక దానవీర శూరకర్ణ వచ్చేసరికి ఇవి వికృత చేష్టలు ఎక్కువైపోయాయి. బట్ మీరు నర్తనశాల చూడండి, 100 టైమ్స్ చూసినా బోర్ కొట్టదు. మాయాబజార్ చూసి మళ్ళీ పక్క వాళ్ళతో డిస్కస్ చేయండి, గంట సేపు డిస్కస్ చేయండి, తప్పులేదు, సంతోషంగా ఉండండి. కానీ ఈ పిచ్చి మాటలన్నీ మానేసేయాలి. కబుర్లు చెప్పడం, ఈ అనవసరమైనవన్నీ మానేయండి. అనవసరమైన పారాయణాలు, అనవసరమైన ఇవి ఈ హంగులు, ఈ ఆర్భాటాలు ఇవన్నీ మానేసేయండి. పండగను పవిత్రంగా ఉంచండి. అద్భుతమైనటువంటి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తున్నాము 4 రోజుల్లో. సో గుర్తుంచుకోండి, గొప్ప సమయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సమయాన్ని అద్భుతంగా అందరూ పాటిస్తారని, తప్పులు వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు మళ్ళీ రాత్రి 9ంటికి యథావిధిగా కలుద్దాం. రేపు సంపూర్ణ మహాభారతము ప్రారంభమవుతుంది. శతసహస్ర సంహిత, పంచమ వేదము, 5వ వేదమైనటువంటి సంపూర్ణ మహాభారతాన్ని వేదవ్యాసుడు మనకు అందించిన పద్ధతిలో తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. హ్యాపీ శుభ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.